మిత్రులందరూ కూడా మీ కేటాయించడము 99 సిద్ధంగా ఉంటే మహత్తరమైనటువంటి ఘట్టము మరికొద్ది క్షణాలలో ప్రారంభమవుతా ఉన్నది. కొద్దిగా లేటుగా పాత పోలికలు గుర్తొస్తున్నాయి. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే. లే అని చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని రమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని లే అని. సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు, పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు, కొన్ని కసురులు, ఎందైనా వానైనా ఏం తేడా లేదు, ఆగవండి మాకు గంతులు, కోరికలు నవ్వులు బాధలు, సందడులు సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం. Life is beautiful, life is beautiful,
సంవత్సరాలకు మనం మళ్ళీ కలుద్దామని చెప్పేసి ఈరోజు మనం మన గురువులను స్మరించుకుంటూ వాళ్ళ గురువులను ఆహ్వానం పలుకుంటూ వాళ్ళని పూజించడం మన కర్తవ్యం కదా. ఓకేనా? సో మరి అలాంటి మన చిన్ననాటి గురువులను మన చిన్ననాటి స్నేహభావంతో స్టేజ్ పైనకి ఆహ్వానిద్దాము. సో గురువుల రుణం మనం ఏమి ఇచ్చినా తీర్చుకోలేము కండి. సో అలాంటి గురువులను మనం గుర్తు చేసుకోవడమే వాళ్ళకు పెద్ద గురుదక్షిణగా భావి నేర్పి కల్మషం లేని కల్మషం లేని మనస్తత్వాలుగా తయారు చేసి మనం సమాజానికి ఉపయోగపడేటట్లు తీర్చిదిద్ది ఈరోజు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిన గురువులను ముందుగా మన పూర్వ విద్యార్థులు మరి గురు శిష్యుల సమ్మేళనంలో భాగంగా వాళ్ళను స్టేజ్ పైకి ఆహ్వానిద్దాము. సరేనా? అందరికీ ఓకే కదా? సో గురువుల చప్పట్లతో ఫ్రాన్సిస్ సార్ని వేదికపైకి ఆహ్వానించవలసిందిగా దగ్గర నిల్చోండి అన్న, దగ్గర నిల్చోండి. అన్నయ్య గారు చూడండి భయ్యా. ఓకే, రెడీ రెడీ, స్మైల్ స్మైల్ స్మైల్. రైట్, ఇక్కడ చూడాలి. స్మైల్. ఓకే, రెడీ. స్మైల్. ధన్యవాదాలు సార్. రోజు మా రూపకంగా అందరూ పార్టిసిపేట్ చేయాలి ఆహ్వానంగా. ఇది మనకు గొప్ప సదావకాశంగా భావించి మన అదృష్టంగా భావించి ఒకసారిగా చూడాలండి. బిగ్ హ్యాండ్ ఒకసారిగా చూడాలి. రెడీ, స్మైల్ స్మైల్, అలాగే ఉండాలి. కీలకమైన ఎందుకంటే మాకు పరీక్షల వైపు ఉత్తీర్ణ అన్నదానం చేసినందుకు మీకు కృతజ్ఞతలు సార్. నా కవిత మన విద్యార్థులు అనుకోండి, బట్ అంతేనా? ఇస్తారా? సరే, ఇప్పుడు మా అబ్బాయిని చూడండి. 2-3 బెత్తాలైనా వాడేవాడు మనం ఈ మార్గంలో ఉండేవాళ్ళం కాకపోవచ్చు. మరి చేతిలో జుట్టు కూడా పట్టుకునేవారు. జుట్టు ఎందుకంటే తను బోధించే విద్య అనేది వచ్చేదానిగా పట్టుబట్టేవారు సారు. సో అందుకే జుట్టు పట్టేవారు. మళ్ళీ ఆ జుట్టుకు కూడా కొద్దిగా గ్యాస్ నూనె, కొబ్బరి నూనె ఇలాంటి వాళ్ళకి సన్మానం చేసి మిగతా విద్యార్థులతోటి నెక్స్ట్ సో సాంఘికాన్ని ఆంగికంతో బోధించి మనల్ని తమ బిడ్డలాగా పలకరిస్తూ తమ విద్యా బుద్ధుల్ని అందించిన మన పరమేశ్వర్ సార్ గారిని పరమేశ్వర్ సార్ ముగ్గురు అబ్బాయిలు విచ్చేసి ఆగమాగం కాకుండా ఒక పద్ధతి ప్రకారం, ఎందుకంటే మనం పరిణతి చెందినటువంటి వాళ్ళము కావున శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాము. దయచేసి చెప్పినటువంటి అన్న స్టే ఎక్కిపోయాడు అన్న ఇక్కడ నువ్వే కొట్టవాలంటే నువ్వే తీయవాలంటే ఎందుకు వచ్చినాడు చెప్పిగా. దయచేసి మీరు అందరూ 1 minute వినాలి. వెళ్ళినాము, అక్కడికి వెళ్ళిన ఇద్దరు దారునైనా సరే ఈ రోజు గెట్ టుగెదర్ తమరు బాబు వాళ్ళ కుమారుని కలిసినందుకు ఈ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ అయింది.
గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో వాళ్ళు లేకపోవడం చాలా బాధాకరం. ఇది వారిని మన నుండి తొందరగానే తీసుకెళ్ళింది. అయినప్పటికీ కూడా వారి యొక్క జ్ఞాపకాలు మనలో గుర్తుకు ఉన్నాయి. కావున వారిని ఉద్దేశించి కొద్దిపాటి మౌనాన్ని మనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన నుండి దూరమైనటువంటి ఉపాధ్యాయ బృందంలో మనకు హిందీని బోధించినటువంటి సాయి సార్ కావచ్చు, అదేవిధంగా మధురమైనటువంటి తెలుగును బోధించినటువంటి తెలుగు సారు వేణుగోపాల్ సార్ కావచ్చు, అదేవిధంగా మ్యాథ్స్ చెప్పినటువంటి హరీష్ సార్ కావచ్చు, అదేవిధంగా పీటీ సార్ సుదర్శన్ సార్ కూడా మన నుండి దూరం అయ్యాడు. మన యొక్క మిత్ర బృందం నుండి కూడా మన నుండి దూరమై తీరని లోకానికి చేరినటువంటి స్నేహితులు కూడా ఉన్నారు. చెప్తుంటూనే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమం నుండి భగవంతుడు వారిని దూరం చేశాడు మన నుండి. విద్యార్థి బృందం నుండి ఎల్లాయిగూడెం గ్రామం నుండి ఉపేందర్, అదేవిధంగా జల్దీ గ్రామం నుండి వల్లాజీ కుమార్ అకాల మరణం పొందడం జరిగింది యాక్సిడెంట్లో. చాలా బాధాకరము. మా మిత్రులందరం కూడా ఆ యొక్క కుటుంబానికి తోచినంత సహాయ సహకారాలను కూడా అందించి ఉన్నాము. అదేవిధంగా అంగపల్ల కుమార్ జల్దీ గ్రామస్తుడే, ఇతడు కూడా అకాల మరణమే పొందడం జరిగింది. చాలా బాధాకరం. అదేవిధంగా కొంకాల శ్వేత ఆదిలోనే మన ప్రారంభ సమయంలోనే మన నుండి అనారోగ్య కారణంగా దూరం కావడం జరిగింది. అదేవిధంగా అమర్రాజు స్వామి కూడా అనారోగ్య కారణంగానే మన నుండి దూరం కావడం జరిగింది. అదేవిధంగా సుధాకర్
సూర్యపల్లి వాస్తవ్యులు మనకు చాలా దగ్గర మిత్రుడే, హ్యాండిక్యాప్డ్. అతడు కూడా మన నుండి దూరం కావడం జరిగింది. చాలా బాధాకరం. ఇంతటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో వారు లేకపోవడం చాలా వెల్తీగా ఉంది. నూనె రమేష్ కూడా మన నుండి దూరం కావడం జరిగింది. గోడిశాల అనిల్ కూడా అకాల మరణమే పొందడం జరిగింది. విద్యార్థి బృందం నుండి మరణం పొందినటువంటి వారందరూ కూడా అకాల మరణం పొందారు. వారందరికీ మనవి చేస్తున్నాను. కార్యక్రమంలో భాగంగా సమయం ఎంతో చేద్దాం అనుకున్నాము, కానీ మనమందరం కూడా కలిసేసరికి ఆలస్యం కావడం ద్వారా కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసుకోవాల్సి వస్తున్నది. ముందుగా ఈ కార్యక్రమంలో భాగంగా మనం 10వ తరగతిని ముగించుకొని నేటికి 25 వసంతాలు పూర్తిగా వస్తున్నటువంటి సందర్భంలో ఓ మహత్తరమైనటువంటి ఆలోచన మనలో కలిగి ఆ ఆలోచనకు ఒక రూపాన్ని కలిగిస్తే ఇంత గొప్పనైనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉన్నది. మరి ఇట్టి సందర్భంలో మనం ఖచ్చితంగా మనము ఈ యొక్క పాఠశాలను వదిలి 25 సంవత్సరాలు ముగించుకున్నటువంటి తరుణంలో మరి ఈ కార్యక్రమాన్ని చూసి కానీ, ఈ పాఠశాలను చూసి కానీ, మనకు బోధించినటువంటి గురువులను చూసి కానీ మీలో నుండి ఏవైనా ఆలోచనలు వస్తే దయచేసి సభాముఖంగా పంచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను. ముందుగా దాదాపుగా అందరూ కూడా కార్యక్రమానికి హాజరయ్యారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సమయం చాలా విలువైనది. మిత్రులందరికీ వందనాలు. మిత్రులందరూ నాతో స్నేహితులందరికీ నమస్కారాలు. అందరు వచ్చినందుకు థ్యాంక్స్. నేను పెద్దగా థ్యాంక్స్. మీరందరూ చాలా వరకు ఓకే. అందరూ వచ్చినందుకు మనకు కూడా సార్ వాళ్ళకు కూడా అర్థమవుతుంది. నేను బోధించినటువంటి విద్యార్థులు ఇంతటి స్థాయిలో ఉన్నారు అనేటువంటి ఆ యొక్క ఆనందం వారు కూడా పొందుతారు. ఆ ఆనందం కోసమే సార్ వాళ్ళని ఇక్కడికి రప్పించడం జరిగింది. కావున తర్వాత వరుసలో ఉన్నటువంటి మిత్రురాలు వచ్చి మీ యొక్క అపూర్వమైనటువంటి అనుభవాన్ని పంచుకో. తొందరగా రావాలి, సమయం చాలా తక్కువగా ఉన్నది. భయపడినప్పటికీ కూడా మాట్లాడాలి. మన ఫ్రెండ్స్, మన అందరి క్లాస్మేట్ అందరికీ నమస్కారం, ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు సుజాత, మాది కాదర్పేట. మా మేనబాబుని నేను పెళ్లి చేసుకున్నా. అంటే ఆయన కూడా ఏ స్కూల్లోనే చదివిండు. ఇక అట్లా మా విధి అట్లున్నది, అట్లా నేను మేనబాబుని చేసుకున్నా. 4 ఎకరాల ల్యాండ్ ఉన్నది. హౌస్ వైఫ్ వ్యవసాయం చూసుకుంటాం. బండ్లు ఉన్నాయి, ఆయన బండ్లు చూసుకుంటాం. ట్రాక్టర్ కింద నేను కిరాణా షాప్ చూసుకుంటాను. నాకు ఒక బాబు బాబు 5 years అవుతాడు. పాప డిగ్రీ చేస్తాను.
కాబట్టి ముగింపు అయిపోయేలోపే మిగతా మిత్రుడు కానీ మిత్రురాలు కానీ సిద్ధంగా ఉండి మాట్లాడడానికి తొందరగా రావాల్సిందిగా. సంతోషంగా అందరినీ మలుచుకోవడానికి వచ్చిన ఇక్కడికి. మాది ఆత్మకూరు. ఈయన షాపు కటింగ్ షాపు చేస్తాడు. నేను పనికి ఇట్లా పోతా. మా పిల్లలు ఒక బిడ్డ కొడుతున్నారు. చదువు డిగ్రీ అయిపోయింది మన పిల్లలే. పెళ్ళి ఇప్పుడు పండుగ అయితే పెళ్ళి పెట్టుకుంటాం. ఇక అందరి సార్లు ఇట్లా అందరూ కావాలి. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తప్పకుండా సార్ వాళ్ళు మేము మీ కూతురు పెళ్లికి ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటాను. చెప్పాలి మా ఆయన ఆర్టీసీ డ్రైవర్. వెరీ గుడ్. నేను మాత్రం హౌస్ వైఫ్. మినిస్టర్ ఏం లేదు మాట్లాడేది. ఇప్పటి వరకు ఇట్లా హ్యాపీగా ఉన్నందుకు అందరు మీ వాళ్ళనే చాలా సంతోషం. ఈ అవకాశం నాకు కూతురు బాబు వాళ్ళు చదువుకున్నారు. పాప పెళ్లి చేసిన సార్ మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. దగ్గర మీరు చదువుకున్నందుకు ఇంత హ్యాపీగా ఉన్నాం కాబట్టి నేను ఇలా వచ్చినా మీరు వచ్చినందుకు చూద్దాం. తర్వాత విద్యా విషయానికి వస్తే ఎంఎస్సి ఫిజిక్స్ అయిపోయింది. వరంగల్లో మిత్రులు చెప్పే అనుభవాలన్నీ విందాం. సో లేకపోయినా కూడా అర్థం చేసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సి కంప్లీట్ చేశాను. నేటి వరంగల్లో పిహెచ్డి కంప్లీట్ చేశాను. కేయూ కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎడ్ కూడా కంప్లీట్ చేశాను. ఇప్పుడు ప్రజెంట్గా ఎన్ఐటి వరంగల్లో రీసెర్చ్ అసోసియేట్గా చేస్తున్నాను. ఇదంతా గురువులు పెట్టిన వాళ్ళ భిక్షగా భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు మాకు ఇచ్చిన స్ట్రాంగ్ ఫౌండేషన్ అది ఇంత దూరం తీసుకొచ్చింది. ఇంకా అనుభవాల విషయానికి వస్తే చాలా అనుభవాలు, చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. ఒక మాటతో చెప్పేది కాదు, చాలా ఉన్నాయి. దాన్ని మనం షేర్ చేసుకుందాం అందరు గురువులతో. సో ఇంకా తప్పకుండా కొన్ని చెప్పాలి. ఫన్నీ ఈవెంట్స్ అంటే ఇంకా నేను స్కూల్కి డ్రెస్సులు వేసుకురాకపోతే అది ఏంటి మన స్కూల్ యూనిఫామ్ వేసుకురాకపోతే డబ్బులు వసూలు చేసేవాళ్ళు కదా. చెప్తుందా? ఎంత చెప్పండి. ఆటానా ఇప్పుడు ఉందా మీ దగ్గర? ఆటానా పావులా నిరంజన్ సార్ చెప్పేవారు. నిరంజన్ సార్ దానికి కోఆర్డినేటర్. పైసలు ఏం చేసింది సార్? అంటే కొంచెం ఫన్నీ అట్లా అది ఉంటే. ఇంకా పొద్దున్న లేవకముందుకే సార్ 8 గంటలకే వీరయ్య సార్ పాఠాలు చెప్పేవారు మనకు సిలబస్ కంప్లీట్ చేయాలని. ఇంకా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. పరమేశ్వర్ సార్, ధనసింగ్ సార్ ఇంకా చెప్పనవసరం లేదు, ఇక వాయించుడే. రోజు నూనె పెట్టుకొచ్చుకోవడం. ఇప్పటికి కూడా నూనె పెట్టుకుంటాను ఖచ్చితంగా, అందుకే హెయిర్స్ నల్లగా ఉన్నాయి. అది సార్ కూడా అంటే చెప్పడం, అది సార్ చెప్పిన అది కూడా ఒకటి. ఇంకా ఇంగ్లీషు ఫ్లూయెన్స్ సార్తో వచ్చింది. మా బేసిక్ సంజయ్ కుమార్ సార్ చాలా బాగా చెప్పేవారు ఇంగ్లీషు. తర్వాత సునీత మేడం కూడా చెప్పారు, తను ప్రజెంట్గా రాలేకపోయారు. సునీత మేడం, సంజయ్ కుమార్ సార్ చాలా ఇంగ్లీష్ చాలా మంచిగా అనిపించేది. ఇంకా సైన్స్ విషయానికి వస్తే ఇక ఎక్స్పెరిమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూ సోమేశ్వర్ సార్, బయాలజికల్ సైన్స్ అందరూ చాలా. ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్య నేటికి ఉపయోగపడుతుంది అని చెప్పి గుర్తు చేసినందుకు జ్ఞానేశ్వరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత క్రమంలో మాట్లాడవలసిందిగా కే రవిని ఆహ్వానిస్తున్నాను. Respected faculty members on the dais and my dear friends of the dais, good afternoon everyone. Maybe if I'll speak in Telugu, it will be comfortable for everyone. తెలుగులో మాట్లాడితే అందరికి ఈజీగా అర్థమవుతుంది. తెలుగులో మాట్లాడితే అందరికి ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ మీ కమ్ డౌన్ టు ద తెలుగు అగైన్. రైట్. నా పేరు కుర్ర రవి. పరమేశ్వర్ సార్ యూస్ టు కాల్ మీ యాజ్ కుర్ర రవి.
అండ్ నేను ఇక్కడ 8th క్లాస్ వరకే నేను చదువుకున్నాను. 8th తర్వాత సిద్ధార్థకి వెళ్ళాను. సిద్ధార్థ 10th క్లాస్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, గోల్డ్ మెడల్. దాని తర్వాత ఇంటర్మీడియట్ గుంటూరు విజ్ఞాన్కి వెళ్ళాను. అండ్ ఎంసెట్లో నాకు 16th ర్యాంక్ వచ్చింది స్టేట్ లెవెల్. దాని తర్వాత కిడ్స్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బీటెక్ కంప్లీట్ చేశాను. ఎంటెక్ ఫ్రమ్ JN2 క్యాంపస్ హైదరాబాద్. అండ్ PhD JNUలో కంప్లీట్ చేశాను, VLSI పైన, చిప్ డిజైనింగ్ పైన, మొబైల్లో ఉండే చిప్స్ పైన. దాని తర్వాత పోస్ట్ డాక్టరేట్ అప్లై చేశాను, బట్ పోస్ట్ డాక్టరేట్ రాలేదు. మా గైడ్ ఈజ్ గాడ్ అంటారు కదా, లైక్ మన ఫ్యాకల్టీ మనకి ఎలాగైతే దేవుడు, నా PhDకి నాకు గైడ్ ఈజ్ గాడ్ అంటారు. సో తను సజెస్ట్ చేశారు, రవి లేటెస్ట్గా ఫిన్ఫెట్ టెక్నాలజీ వచ్చింది, దానిపైన రీసెర్చ్ చేయని. సో మళ్ళీ కేయూలో సెంట్రల్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. బట్ నాకు అక్కడ టెక్నికల్ ఫ్యాకల్టీ కంటే నాన్ టెక్నికల్ ఫ్యాకల్టీ ఎక్కువ ఉన్నారు. PhD మళ్ళీ డ్రాప్ అయ్యి కేయూలో జాయిన్ అయ్యాను, అశోక రెడ్డి సార్ కింద. సో లేటెస్ట్ టెక్నాలజీ ఫిన్ఫెట్ పైన రీసెర్చ్ చేస్తున్నాను, డబుల్ PhD, సెకండ్ PhD. అండ్ రైట్ నో ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ అసోసియేట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ మా మిస్సెస్ ఇంజనీరింగ్ కాలేజ్లో లైబ్రరీయన్గా మొన్నటి వరకు వర్క్ చేశారు. షీ కంప్లీటెడ్ హర్ MLIC ఫ్రమ్ సేమ్. క్లాస్ చెప్పిన వెంటనే లెసన్ మళ్ళీ చెప్పమనే వాళ్ళు సార్. జనరల్గా వేరే ఫ్యాకల్టీస్ ఏం చేస్తారంటే క్వశ్చన్ టు ఆన్సర్ ప్రిపేర్ అవ్వమంటారు. నన్ను పిలిచి సార్, నాకు టర్నింగ్ పాయింట్ అది. సార్ ఏం చెప్పారంటే, డోంట్ అంటే బైహార్ట్ చేయొద్దు బిడ్డ క్వశ్చన్ టు ఆన్సర్, లెసన్ మొత్తం రీడ్ చేయి, అందులో కాన్సెప్ట్ నేర్చుకో, దాంట్లో ఏ క్వశ్చన్ అడిగినా నువ్వు ఆన్సర్ చేయగలుగుతావు. సార్ చెప్పిన ఆ పాయింట్ ఇప్పటికీ నేను నా స్టూడెంట్స్కి అదే చెప్తాను. కాన్సెప్ట్ ఓరియంటెడ్ టీచింగ్ కావాలి. ఎప్పుడైనా కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఏదన్నా కాన్సెప్ట్ నేర్చుకుంటే అందులో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే మనం అటెంప్ట్ చేయొచ్చు. అది సార్ నేర్పించారు. తెలుగు పండిత్ సార్ లేరు మన మధ్యలో, తెలుగు పండిత్ సార్ కూడా. అండ్ స్కూల్లో అండ్ ఐఎమ్ సారీ టు సే, జస్ట్ ఐ నీడ్ 1 more minute. అండ్ డాన్సింగ్ సార్ క్లాస్ ఉంది అంటే 4:30కి అయినా సరే వచ్చి క్లాస్లో కూర్చుంది, లేకపోతే ఇంకా అయిపోయిందంటే. సో సార్ క్లాస్ ఆ రోజు సార్ స్కూల్కి రాలేదు అనుకో, డాన్సింగ్ సార్ చూసుకునేది, విండో నుంచి దూకి బయటకు వెళ్ళిపోయేది. రాజేందర్తో నేను స్విమ్మింగ్ నేర్చుకోవడానికి పోయేది. రాజేందర్ వెరీ ఎక్స్పర్ట్ ఇన్ స్విమ్మింగ్, నాకేమో స్విమ్మింగ్ రాదు. ఆ బావిలో నేర్చుకునేది, దూకరంటే దూకేసిన, నాకేమో స్విమ్మింగ్ రాదు, మునిగిపోతున్నా. రాజేందర్ నన్ను బయటకు తీశాడు. ఈజ్ మై గాడ్, వన్ ఆఫ్ మై, ఈజ్ నాట్ మై ఫ్రెండ్, ఈజ్ జస్ట్ మై గాడ్. నన్ను నా ప్రాణం మళ్ళీ తిరిగి ఇచ్చిండు అప్పుడు. రైట్, ఐ లవ్ యూ డార్లింగ్. అండ్ క్లాస్లో నా కాంపిటీటర్ అంటే ఒకరే, బోలా మహేందర్. చదువులో నా కాంపిటీటర్ అంటే బోలా మహేందర్ ఒకటే. అయితే ఫస్ట్ ఆయనకైనా ఉండాలి, లేదంటే నాకైనా ఉండాలి, మా ఇద్దరి మధ్యలో. అండ్ ఫ్యాన్స్ వారు ఎంత చదువుతామో అంత డిసిప్లిన్కి దూరంగా ఉంటుండే. నన్ను డిసిప్లిన్లో పెట్టింది డాన్సింగ్ సార్ ఒక్కరే కొట్టి. ఎవ్రీ టైం నా వెంటనే ఉంటుండే సార్. మహేందర్ ఏమో చిరంజీవి సార్, నేనేమో వెంకటేష్ గారు, మాకు మధ్యలో గ్యాన్. వాడికేమో నాగరాజ్ సపోర్ట్, నాకేమో రాజేందర్ సపోర్ట్, ఇలా ఉంటుండే. అండ్ గర్ల్స్ కూడా నేను యాక్చువల్గా నేను జనరల్గా ఏ ఈవెంట్స్కి అటెండ్ అవ్వను, లాస్ట్ టైం కూడా అటెండ్ అవ్వలేదు. బట్ రాజేందర్ నన్ను వెంట పడి వేధించి నువ్వు రావాలి అని పట్టుబట్టి రప్పించాడు. అండ్ ఫస్ట్ టైం కూడా నన్ను ఈవెంట్కి రప్పించింది రాజేందర్. అండ్ ఆర్గనైజర్ ఎస్పెషల్లీ వెంకీ ప్రొఫెసర్, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. సక్సెస్ఫుల్గా కండక్ట్ చేస్తాడు ఏ ఈవెంట్ అయినా. అందరితో నేను ఇక్కడికి వచ్చి నా గురించి చెప్పుకోవడం కోసం రాలేదు. మా ఫ్రెండ్స్ అంతా కనబడేసరికి చాలా నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇవాళ ఇంతమందిని నేను ఇప్పుడు చూడలేదు. నేను జల్లికి తక్కువ వస్తుంటాను, విలేజ్కి రాను ఎక్కువ, చాలా తక్కువ. బదులు నాకు తెలుసు అక్కయ్యకి, నేను జల్లికి రావడం చాలా తక్కువ, రాను ఇక్కడికి. అండ్ నా గర్ల్స్లో ఎవరు టచ్ లేరు, శ్రీలందర్ రెడ్డి ఒకరే టచ్ ఉన్నారు నాకు, ఇంకెవరు నాతో టచ్లో లేరు. అండ్ చాలామంది కూడా మిస్ అయ్యారు, సరళ మిస్ అయ్యారు, మంజుల మిస్ అయ్యారు, బోర్డు అరుణ మిస్ అయ్యారు, బాయ్స్లో కూడా చాలామంది మిస్ అయ్యారు. ఐ రియల్లీ మిస్ యూ ఆల్. మళ్ళీ ఒకసారి మన సార్ల దగ్గర మీ యొక్క అనుభవాలను పంచుకోవడానికి వేదిక మీదకి రావాల్సిందిగా అసిస్టెంట్ లైబ్రరీగా చేస్తున్నాను. నేను చదివింది MA ఎకనామిక్స్ చదివిన, ప్రజెంట్ అయితే ఈ డ్యూటీలో చేస్తున్నా. నాకు 2 పిల్లలు. అలాగే నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్సమాంజలు. ఈరోజు మనం ఈ విధంగా కలవడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంతకుముందు మనము 2 సార్లు
మామూలుగా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది, కానీ సార్లను కానీ మన విద్యార్థులు మిగతా వాళ్ళను పిలుచుకోకుండా చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇలా కలవడం అయితే చాలా బాగుంది. నేను ఈ స్కూల్లో 6th నుంచి 8th వరకే ఉన్నాను. మిగతాది 9th 10th చంద్రపేటలో, తర్వాత ఇంటర్ అట్లా నర్సపేటలో చేయడం జరిగింది. ప్రస్తుతం నా పేరు రవికుమార్, మాది కాదర్పేట. నాకు ఒక పాప ఒక బాబు. వాళ్ళు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకరు, సెకండ్ ఇయర్ ఒకరు. మా వైపు వ్యవసాయం చేస్తాం, మాకు వ్యవసాయం ఉంది. వ్యవసాయం చేయడం నేను పొదుపు సంఘంలో రాస్తూ ఉంటాను. ఇంతకుముందు ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీలో ఫీల్డ్ అసిస్టెంట్గా చేసేది. మనల్ని దీవించడానికి వచ్చిన గురువులకు నా యొక్క పాదాభివందనాలు. మరి వివిధ ప్రదేశాల నుండి వచ్చిన ఆ యొక్క మిత్రులు అందరినీ చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు ధరావత్ బాలు, సూర్యపేట తండా. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను, హెడ్ కానిస్టేబుల్. ఇప్పుడు అది గండిపేట, హైదరాబాద్లో. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్, బాబు 8th క్లాస్. ఇది ఒక నా బయోడేటా. మా వైఫ్ ఫ్యాషన్ డిజైనర్. తర్వాత ఆల్రెడీ నా అన్వేక కారణం వలన నేను చదువుకోలేకపోయాను. నేను ప్రస్తుతం అయితే మాత్రం ఫర్టిలైజర్ షాప్ పెట్టాను. ప్రస్తుతం అదే నడుపుకుంటాను. తర్వాత 10th సిద్ధార్థ పోయాను. ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎక్కువ చదువుకోలేదు. నేను ప్రస్తుతానికి అయితే వ్యవసాయము ప్లస్ మెకానిక్ చేస్తున్నాను. ఓన్ వర్క్షాప్ ఉంది. 3-wheeler 4-wheeler మెకానిక్ చేస్తున్నాను. నాకు 2 పాపలు. పెద్ద పాప ఏమో 10th క్లాస్, చిన్న పాప ఏమో 4th క్లాస్. మా మిస్సెస్ ఏమో వ్యవసాయం చేసుకుంటుంది నాతో పాటు. ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నాను నేను ఈ పండుగ, ఈ సంబరం కోసం. వచ్చేసి 10th క్లాస్లో మ్యారేజ్ అయిపోయింది. నేను 10th వరకే కంప్లీట్ చేశా. పాప బాబు 2 పిల్లలు. పాప ఏమో MCA అయిపోయింది, బాబు ఏమో బీటెక్ ఫస్ట్ ఇయర్. జాబ్ కోసం ట్రై చేస్తుంది పాప. మా సార్ వచ్చేసి గోల్డ్ వర్క్ చేస్తాడు. మాది ప్రాపర్ కోనాపురం, ప్రజెంట్ నర్సంపేటలో ఉంటున్నాం. 24 సంవత్సరాల నుండి వేరు చేస్తున్న ఈ సంబరం ఈరోజు అసలు మాట్లాడడానికి మాటలే రావట్లేదు. ఇంతమంది ఫ్రెండ్స్ను మళ్ళీ అప్పటి నుండి ఇప్పటి వరకే కలిసా. అప్పుడు 10th మిస్ అయిన ఫ్రెండ్స్ అందరినీ ఈరోజు చూస్తుంటే మళ్ళీ ఈరోజు స్టూడెంట్ లాగానే ఫీల్ అవుతున్నా. ఇక్కడ ఆడుకున్న ఆటలు, మనం తిరిగిన ప్లేస్, మనం చదువుకున్న క్లాస్ రూమ్లు, మనం అందరినీ కామెంట్ చేయడం, మనం వచ్చిన సైకిళ్ళు, మనం పెట్టుకున్న అక్కడ ప్లేస్లు, ఇవన్నీ చూస్తుంటే అసలు నాకైతే మళ్ళీ ఈరోజు నుంచి మళ్ళీ స్కూల్కి వస్తున్నానా అనిపించింది. మా పిల్లలు అయితే అసలు కామెంట్ చేస్తారు, మమ్మీ నువ్వేంది మళ్ళీ స్కూల్కి వెళ్తావా ఏంది రేపటి నుండి అనేసి. నిన్న మొన్నటి నుండి మాకు అసలు ఎప్పుడు వస్తుందా ఈ సంబరం, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు తెల్లారుతుందా అనేసి ఎదురు చూస్తున్నా. మేము నిరంజన్ కుమార్ సార్ గారి వల్ల అబ్బాయి పెళ్ళికి వెళ్ళడం జరిగింది, నేను మమత. ఇప్పటి వరకు ఎవరి కాంటాక్ట్ లేదు మాకు. అక్కడ గ్రూప్లో చూసి కార్డు చూసి వెళ్ళాము. అక్కడికి అందరు వస్తారనుకున్నా, ఎవరు రాలే. మేమే అందరినీ ఈ ఫంక్షన్ చేద్దామనుకుని అందరినీ చెప్పడం జరిగింది. ఇదంతా అసలు అన్ని మనిషి ఏ స్థాయిలో ఉండాలన్నా కూడా ప్రతి దానికి కారణం అనేది ఫస్ట్ స్టడీ. స్కూల్ నుంచి మొదలవుతుంది, ఫస్ట్ వాళ్ళ నుంచి మొదలవుతుంది. వాళ్ళు ఏ డాక్టర్ కావాలన్నా, IAS కావాలన్నా, IPS కావాలన్నా, ఏది కావాలన్నా కావాల్సింది ప్రతి వాళ్ళకు కూడా విద్యార్థులే కారణం. సార్ మీ అందరికీ నా పేరు మమత అండి. సారీ ఫస్ట్ మర్చిపోయినా. నేను 6th నుంచి 10th వరకు చదువుకున్నా ఇక్కడ. అంతకుముందు మాది ఎల్ఐగూడెం ప్రాపర్, ఇక్కడ చదువుకున్నా 5th వరకు. 6th నుంచి 10th వరకు ఇక్కడ చదువుకున్నా. ఇక స్కూల్ లైఫ్ అంటే చాలా ఎంజాయబుల్ లైఫ్. ఇక అవి మళ్ళీ తిరిగి రాని రోజులు. కాలేజ్ అంటే అంత ఉండదు, చాలా తక్కువ. స్కూల్ లైఫే మళ్ళీ రాని రోజులు కాబట్టి చాలా బాగా సంతోషం అనిపిస్తున్నది ఇవాళ నాకు.
ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం నిరంజన్ సార్. నెక్స్ట్ మిత్రులల్లా రాజేందర్. రాజేందర్ ఎక్కువ ఎంకరేజ్ చేసేడు. నేను డిగ్రీ కంప్లీట్ చేసిన, జస్ట్ హౌస్ వైఫ్. ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు, ఉపాధ్యాయులకు. నాకు 2 పిల్లలు, 2 పాపలు, ఒక ఆమె బీటెక్ థర్డ్ ఇయర్, ఇంకో ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్. మా సార్ బిజినెస్. మన గురువులందరికీ పాదాభివందనాలు. అదేవిధంగా నా మిత్రులందరికీ కూడా ఆఫ్టర్నూన్, ఎందుకంటే మీకు పాదాభివందనాలు చేయలేదు కదా. ఫ్రెండ్స్, మీతో ఒకటి నేను పంచుకునేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చిన్న సామెతలో చెప్పేస్తా. ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే అందరు నన్ను టార్గెట్ చేసి ఉంటారు ఎక్కువ మాట్లాడతానని చెప్పి. జొన్న చెట్టు పెద్దగా పెరుగుతుంది, ఆకాశం ఎత్తు పెరుగుతుంది. తాడి చెట్టు దాని స్తోమతం దగ్గర పెంచుకుంటూ పోతుంది. తాడి చెట్టు, కానీ తాడి చెట్టు కళ్ళు ఇస్తుంది, జొన్న చెట్టు మన ఆరోగ్యానికి ఆహారాన్ని ఇస్తుంది. అంటే రెండు కూడా యూజ్ఫుల్లే, కానీ దీన్ని ఎక్కలేము, దీన్ని ఎక్కగలుగుతాం. అంటే దాంట్లో మీరు మీనింగ్ అర్థం చేసుకోవాలి. విషయం ఏంటంటే, మనకు ఇక్కడ దాకా ఎక్కేయడానికి కారకులైనటువంటి మన గురువులందరికీ మొదటగా మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే వాళ్ళ గురించి. నేనేమనుకుంటున్నా అంటే, నాకు దర్శక సార్ రాగానే నా స్వామి బాలు విలువలు కామంలో పొద్దున రాగానే ఏదో లొల్లి పెట్టుకునేది, సైకిల్ పెట్టగా ఒక దెబ్బ కొట్టేది, గట్టిగా ఏరే షుగర్ గట్టిగా కొట్టేది. అయితే సార్ నాకు కొంచెం మామూలుగా కొట్టింది అనిపించింది. ఇంకా 2 దెబ్బలు ఎక్కువ కొడితే నేను ఎక్కడికో వెళ్ళిపోయాను కావచ్చని అనుకున్నా. అంటే ఇక్కడికి అయిపోయింది అనుకోకండి, నా బయట చెప్పలే, మీ నవ్వాలనే కావాలి. నా బయట నా పేరు ధరావత్ గణేష్, నేను సూర్యపేట. నేను ఇక్కడ 5th నుంచి 7th ఫస్ట్ ఇయర్ చదివాను ఆదర్శ కాలేజీలో. భయం లేని చదువుకున్నాను, బైపీసీ చదువు. ఒక్కటే సంస్కృతి మాత్రమే పాస్ అయ్యాను. ఎందుకంటే భయం ఉన్న చదువు, భయం లేని చదువు అని చెప్పి నాకు తెలియదు. మా డాడీ పొలిటికల్ ఎఫర్ట్స్ అన్నట్టు, పొలిటికల్లో ఉండేటాడు, అందుకోసం నన్ను బాగా చదివాలనుకున్నాడు. కానీ నేను మా డాడీ నన్ను అంత భయపెట్టించినా కానీ నేను చదవలేకపోయాను, ఫెయిల్ అయిపోయాను. అయితే దెబ్బలు కొట్టిన టీచర్లు మనకు పాఠాలు నేర్పించి ముందుకు పంపించారు. కానీ కాలేజ్ స్టైల్కి వచ్చేసరికి సరదాలు, ఎంజాయ్మెంట్స్ ఆ రోజులే ఉండేది. ఇప్పుడున్న పిల్లలకైతే ప్రజెంట్ అది కూడా లేదు, భయం అనేది లేదు. కామన్గా మమ్మీ స్కూల్ పోయి వచ్చిన, డాడీ స్కూల్ పోయి వచ్చిన, ఏం కావాలరా, బల్గర్ కావాలా, పిజ్జా కావాలా, సినిమా పోదాం, పుష్ప 2 అనుకుంటా పోతారు. సరే ఏదో ఒకటి. ఇప్పుడైతే జనరేషన్ కొంచెం ఫాస్ట్ ఉంది కాబట్టి నడిచిపోతుంది. సరే ఆ జనరేషన్ మనం అందరం వినియోగించుకుంటున్నాం. నా ఉద్దేశం ఏంటంటే, డిప్లొమా చేసి కేఎంసీలో నేను మెడికల్ రూట్కి వెళ్ళిపోయాను సార్. డిప్లొమా అయిపోయిన తర్వాత కంప్లీట్ చేసుకొని ఖమ్మంలో ఒక బ్లడ్ బ్యాంక్ స్థాపించడం జరిగింది సార్. బ్లడ్ బ్యాంక్ అంటే స్వచ్ఛందంగా సేవ చేయడం. ఆ సర్వీసు నేను మా తల్లిదండ్రుల కడుపులో పుట్టినందుకు, నా గురువులు నన్ను నేర్పించినందుకు, నేను ఈరోజు సొసైటీలో సర్వీస్ చేస్తున్నందుకు చాలా ఆనందపడుతున్నాను. అందరితో కాకుండా చాలా బాధపడుతున్నాను కూడా, ఎందుకంటే అందరికీ సర్వీస్ చేయలేకపోతున్నాను. నా నెగిటివ్ ప్లేస్ ఇక్కడ కాబట్టి నేను ఖమ్మంకి వెళ్ళిపోయాను. అక్కడ 4 years బ్రాంచ్ నడిపాను నేనే కాబట్టి. అక్కడ ఒక 20 మంది స్టాఫ్ ఉంటారు. నాకు ఒక MD డాక్టర్ ఉంటారు, స్టాఫ్ నర్స్ ఉంటారు, క్వాలిఫైడ్ టెక్నీషియన్ ఉంటారు. అది ఎవ్రీ సాటర్డే పోయి అక్కడ చూసుకుంటా. కానీ నా నెగిటివ్ ప్లేస్ను మళ్ళీ మర్చిపోయినా. నా నెగిటివ్ ప్లేస్ గురించి నాకు చాలా బాధ వేసింది. పిలిపి బ్యాక్ వచ్చి అదే బ్రాంచ్ని వరంగల్లో స్థాపించడం జరిగింది సార్. ఏషియన్ మాల్ అపోజిట్ నా బ్లడ్ బ్యాంక్ ఉంటుంది. ఎప్పటికీ 24/7 108 అంబులెన్స్ అయినా కొంచెం లేట్గా స్పందిస్తుంది, కానీ నేను ఎప్పటికీ స్పందిస్తూనే ఉంటా. మీ అందరి కోరిక ఉంటా. ఇక్కడ కూడా బ్రాంచ్ ఓపెన్ చేశాను, ఇక్కడ కూడా సర్వీస్ ఇస్తున్నాను. దాంతోపాటు అడిషనల్ బిజినెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు అడిషనల్ బిజినెస్ ఒక 5 star హోటల్ ఓపెన్ చేస్తున్నా సార్. సుమారు అక్కడ ఒక 50 మంది నేను బయట నుంచి మాట్లాడుకొని వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నా దగ్గర సుమారు ఓవరాల్గా వచ్చేసి ఒక 80 మంది నాకు ఎంప్లాయీస్ ఉంటారు సార్. సాదా సీదా జీవితాన్ని గడుపుకుంటూ
వాళ్ళందరికీ నేను భోజనం పెట్టుకుంటూ నేను కూడా భోజనం తినుకుంటూ ఈ జీవితాన్ని నేను గడిపిస్తున్నాను సార్ ఇప్పటివరకు. ఎందుకంటే మనము ఎంత చదువుకున్నా అనేది గొప్పది కాదు. ఇక్కడ మనం ఏ మార్గాన వెళ్తున్నాం అనేది గొప్పది, ఎవరికి ఎంతవరకు చేస్తున్నాం అనేది గొప్పది, ఎవరి సపోర్ట్ తీసుకుంటామో ఎవరు ముందుకు పోతున్నారు అని చెప్పేది గొప్పది. అయ్యో ఇక్కడనే మన పిటి సార్ నిలబెట్టి మనకు అక్కడి నుంచి ఇక్కడ దాకా సుమారు జల్లీగా అక్కడ స్టేజ్ నుంచి ఇక్కడ దాకా రన్నింగ్ చేసేటప్పుడు వరుసలో నిలబడతాం. కానీ వరుసలో నిలబడే స్టూడెంట్ నాకేమనిపించిందంటే నేను ఏదో ఒక సార్ నుంచి వెళ్ళి ఒక గిలాసో ఒక ప్లేటో ఏదో ఒకటి సాధించుకోవాలి ఆ లక్ష్యం. ఎందుకంటే నేను ముందే లక్ష్యాన్ని చూసుకుంటూ ఉరుకునేదాన్ని కాబట్టి నేను లక్ష్యం అయిపోయి చూసుకుంటూ వెళ్తున్నా. ఇప్పటికీ నాకు లక్ష్యం ఎట్లా వెళ్ళాలి, నేను ఎంతవరకు చదువుకోలేదు ఎంతవరకు చదువుకున్నానని కాదు, నేను కాదు. మన కాన్సెప్ట్ ఏంటిది, మనం ఏది చేసినా కానీ విన్నర్ వైపు తీసుకెళ్తేనే మనం బాగుంటుంది. ఇప్పుడు పక్క ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఇంకో ఫ్రెండ్స్ ఏం చేస్తారు, ఇంకోళ్ళు ఏం చేస్తారని కాదు, మనం ఎట్లా షేరింగ్ చేసుకోవాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలి, మన ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న మనకు ఇన్కమ్ సోర్సెస్ ఏంటి, ఇప్పుడు ఏ మార్గాన వెళ్తే మనకు బాగుంటుంది. నేను సార్లో వచ్చేసరికి మీరు అందరూ చెప్పారు కాబట్టి సార్ల గురించి ఏం చెప్పలేకపోతున్నాను. అలాగే నవ్వించారు మీరు, ప్రతి ఒక్క సార్ల గురించి చెప్పలేను. ఎందుకంటే స్టూడెంట్ ఎవ్రీ వన్, ఇప్పుడు రవి వచ్చేసి పిహెచ్డి చేశాను, మా వైఫ్ వచ్చేసి డబుల్ పీజీ చేసింది సార్, ఎంఏ ఇంగ్లీష్ కంప్లీట్ అయింది. నాకు 2 పిల్లలు, బాబు 5th క్లాస్, పాప 2nd క్లాస్. నాకు 2008లో అప్పుడు ధనవంతి కలెక్టర్ గారు ఉండే, అప్పుడు నాకు 2008లో గవర్నమెంట్ జాబ్ వచ్చింది సార్ ఏడునగరంలో. అనేక కారణాల మధ్యలో కోర్టు కేసు అయ్యి అది కోర్టుకి ఎక్కడం జరిగింది సార్. డిఎస్సి 2008 ఎస్టీ కోయ ఎస్టీ లంబాడ మధ్యలో వర్గపూర్ మధ్యలో జాబ్ని నేను రిజైన్ చేయడం జరిగింది. అదే భాగంగా ఇదేందుకు నేను పట్టుకొని నా పైన 42 సంవత్సరాల వయసు వచ్చింది, నేనైతే ఇక ముందుకు సాగలేను. లిటరల్లీ నేనైతే ఈ సొసైటీకి నేను మేలు చేయాలి, ఈ భూమి పైన పుట్టినందుకు నేను ఎవరికి చెడు చూడని అవసరం లేదు, కానీ నాకు ఉన్నంత స్థాయి నేను చేయాలని చెప్పి లక్ష్యంతో ఈ బిజినెస్ పెట్టుకోవడం జరిగింది. నాటి ఒక బిజినెస్ నాది సోషల్ సర్వీస్. నేను ఎప్పటికీ సర్వీస్ చేసుకుంటూనే ఉంటాను. నాకు ఏ హెల్ప్ అడిగినా పర్వాలేదు, ఎవరికైనా నాకు తోచిందే నేను చేస్తాను. సరే 1,00,000 రూపాయలు కావచ్చు, 100 రూపాయలు కావచ్చు, 200 కావచ్చు. నా విద్యార్థులకు నేను ఇక్కడ ఎంతమంది విద్యార్థులను తీసుకోవడానికి కారణం ఏంటంటే 40 సంవత్సరాల తర్వాత చాలామందిని కోల్పోయాం, టీచర్లు కూడా కోల్పోయాం. కానీ ఇంతమంది కలిసి ఉన్నారంటే చాలా ఆనందం వేస్తుంది, బాధేస్తుంది. ఇక్కడ పలకల పైన దిద్దిన బుక్కుల పైన రాసిన మన ఒక్కొక్కరు 2 ముగ్గురు పిల్లలు చెడు అలవాట్లకు పోకుండా బాధ్యత పూర్తి స్థాయిలో మన పిల్లలను ఈరోజు మన ఇక్కడ వచ్చినటువంటి 25వ సంవత్సర పురస్కారాల వరకు వచ్చినటువంటి విద్యార్థులందరూ వాళ్ళ పిల్లలు చక్కదిద్ది పలుకుతూ నన్ను బాగా ఒత్తిడి చేస్తుంది సార్, నన్ను మాట్లాడలేదు కాబట్టి నేను ముగిస్తాను సార్ అని చెప్పి నేను అనుకుంటాను. నెక్స్ట్ బందోబస్తులో సార్ నేను ఏసీపీల దగ్గర పనిచేస్తున్నా కాబట్టి రీసెంట్గా సార్ రాష్ట్రపతి గారు మేడం గారు వచ్చారు. అలాంటి పెద్ద పెద్ద బందోబస్తులలో నేను వివిఐపీలో వచ్చినప్పుడు సీఎం వచ్చినప్పుడు సార్ విఐపీలో వచ్చిన టూ సైడ్ ట్రాఫిక్ ఆపుతారు సార్, అంత పెద్ద హైదరాబాద్లో సార్. చాలా గర్వంగా అనిపిస్తుంది సార్. మీరు ఆ రోజు మీరు చెప్పిన డిసిప్లిన్ వల్లనే ఇలా ఉన్నాం అనిపిస్తుంది సార్. అదేవిధంగా సార్ ఈ కొంచెం శ్రమ తక్కువనే సార్, మీరు మాకు ఇచ్చిన నిజంగా గ్రేట్ సార్. మీరు మీ ముగ్గురందంలో ఓన్లీ సార్ల దీవెన వల్ల మా తల్లిదండ్రుల దీవెన వల్ల నేను బాగున్నా సార్, నో ప్రాబ్లం సార్, ఏం లేదు సార్. అదేవిధంగా సార్ కొంచెం గెట్టుగెదర్కి మీరందరూ ఒక డే మొత్తం వచ్చినందుకు మరీ మీ అందరికీ కూడా పాదాలు వందనాలు సార్. మరి ముఖ్యంగా సార్ అమ్మాయిల గురించి చెప్పాలంటే సార్ మీకు మీ పిల్లలు మీ భర్తలు మిమ్మల్ని అందరూ పంపించినందుకు మా తరఫున మరొకసారి నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే అమ్మాయిలు అంటే వాళ్ళని అడిగి రావాలి సార్. మీరందరూ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మనమందరం కూడా ఇదే విధంగా గెట్టుగెదర్ పెట్టుకొని మరి ఎప్పుడైనా కలవాలని కోరుకుంటున్నా సార్. మరి అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. మరి ముఖ్యంగా ఈ అమ్మాయిలను గెట్టుగెదర్ గ్యాదర్ చేసినందుకు మరి వెరీ మా అందరి తరఫున మమత గారికి, మనమందరము ఇప్పుడు అబ్బాయిలము అమ్మాయిలమే, దీని తర్వాత ఆంటీలము అంకులము, అందరి 40 years వచ్చేసాయి. మరి మమత గారు సార్ నేను ఫోన్లో రాజేంద్ర సార్లో మాట్లాడాలంటే నేను మాట్లాడలేకపోయాను సార్, అమ్మాయిలు కదా ఏమనుకుంటాను. చాలా బాగా లీడ్ చేసింది సార్ అమ్మాయి, అందరితో మాట్లాడింది, బాగా అందరిని గ్యాదర్ చేసింది. మమత గారికి మరొకసారి థ్యాంక్ యూ సార్. మరి మనం అందరం కూడా ఒక పొజిషన్లో ఉన్నాం, దాదాపు అందరు చెప్పారు, గణేష్ భాయ్, బాలుబాయ్, రవి చెప్పారు, మన అందరం కూడా ఒక పొజిషన్లో. నేను ఒకటి ఏంటంటే నాకు
ఏదైనా మనం చేయాలనేది ఒక కోరిక ఉంటే సార్ నాకు ఎప్పుడు కలిసినా కూడా సార్ మేమందరం ఆల్రెడీ ఇది 3వ సార్ కలుసుకోవడము. నేను సెకండ్ టైం దానికి అటెండ్ అయ్యా సార్, ఇప్పుడు దీనికి అటెండ్ అయ్యా సార్. ఫస్ట్ టైం దానికి అటెండ్ కాలేదు సార్. నా ఆలోచన ఏంటంటే సార్ మనం అందరం ఏదైనా చేస్తే బాగుంటుంది అంటున్నా సార్. కాబట్టి నేను కొన్ని యూట్యూబ్లో కొన్ని మా గ్రూప్లో పెట్టాను సార్. మనం కూడా అందరం బాగున్నాం కాబట్టి స్కూల్కు మన తరఫున ఒక గిఫ్ట్ ఏమన్నా నెక్స్ట్ టైం వరకు అన్నా ఇస్తే బాగుంటుంది. మనం చదువుకున్నప్పటి రోజుల్లాగా లేదు స్కూలు. అప్పుడు చాలా మట్టిలో కూర్చున్నాం సార్, చెప్పులు లేకుండా దిగాం సార్, భర్త సంచిలో పుస్తకాలు వేసుకొని వచ్చినాం సార్. ఒకటే చెట్టి ఒకటే లాగుంటుండే సార్. అలాంటి పొల్యూషన్ కాబట్టి మనందరం కూడా కొంచెం స్కూల్కి ఏదన్నా చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ టైం అలా చేయండి సార్. అదేవిధంగా మరి నేను చర్చికి వెళ్తాను సార్. అడ్వాన్స్గా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు సార్. మీ అందరికీ మరి ముఖ్యంగా సార్ బడి గుడి చర్చి అనేది 3 ఉండాలి సార్ ఊరికి. అది మనకు బడి ఉంది, గుడి ఉంది, చర్చి లేదు సార్ మాకు. అన్ని మతాలు ఒకటే సార్. అందరం మనుషులమే, ఎవరికి ఏదైనా బ్లడ్డే ఉంటాయి సార్. నా తరఫున మా ఫ్యామిలీ తరఫున సార్ మాకు ఇక్కడ జరిగిన చర్చి లేదు సార్. ఒక 70,000 సార్, 70,000 నేను రేపు మా అనౌన్స్ చేయబోతున్నా సార్. ఇస్తున్నా సార్, డబ్బులు తెచ్చా. చర్చి కోసం 70,000 ఇస్తున్నా సార్. ఈ ఊళ్ళో చర్చి లేదు సార్. కాబట్టి మీ అందరికీ చెప్పాలని నాది పర్సనల్, కానీ మన ఫ్రెండ్స్ చిన్నప్పటి వాళ్ళు మీరు అందరికీ తెలిస్తే బాగుంటుంది. మీరు కూడా మంచి మంచి ఆలోచనలు వస్తాయి. మనం ఇక్కడికి వచ్చి కలిసి వెళ్ళామా కాకుండా ఏం నేర్చుకున్నాం అనేది అనేది ఉండాలి సార్. అందుకోసమే చెప్పడం జరిగింది. మనం అందరూ ఒకరికి హెల్ప్ఫుల్గా సహాయంగా ఉండాలి. ఈ రోజు కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది 3వసారి మనం ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది. 2 times నేను రావడం జరిగింది. ఫస్ట్ టైం మిస్ అయ్యి హౌస్ వైఫ్. నేను 6 months బ్యాక్ పూణేలో ఉన్నాను, అకౌంటెంట్గా చేశాను. ప్రజెంట్ ఇప్పుడు విజయవాడకి నేను వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోయాను. కొన్ని నా పర్సనల్ విషయానికి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అసలు చదువు అంటే ఏంటిది అనేది దానికి నాకు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత తెలిసింది. ఈ చదువు కోసం నా పర్సనల్గా జరిగినది నేను చెప్తున్నాను. చదువు నేను 2007లో నాకు పెళ్ళైంది. 2007 నుంచి 2000 సంవత్సరంలో మధ్య జరిగిన విషయం ఇది. అందరూ నా ఫ్రెండ్స్ అందరూ ప్రతి ఒక్కరు స్కూల్కు కాలేజీకి వెళ్తుండేవారు. నేను ఇంటి దగ్గరనే ఉండేవాడిని. చదువు సరిగా రాకపోయేది. అసలు ఏంటి అసలు నా పరిస్థితి ఏంటి? నేను అంచనా చదివేది కదా, అసలు నేను స్కూల్ ఎందుకు ఇట్లా చేయింది, సార్లు ఎందుకు చెప్పినప్పుడు నేను వినలేదు, అసలు నా పరిస్థితి ఏందని ఆలోచించిన. నాకు చదువు అంటే చాలా ఇష్టం సార్. కానీ దాన్ని పోగొట్టుకోవడానికి ఏం చేయాలని అనేది ఆలోచించేటప్పుడు అప్పుడు నా జీవితంలో ఒకరు మంచి ఇంటర్ అయ్యారు. వాళ్ళు మా వైఫ్. ఆమె నేను 2007 సంవత్సరం పెళ్లి చేసుకున్నాను. ఆమె అప్పటికి ఇంటర్ సెకండ్ ఇయర్లో పాస్ అయినప్పుడు పెళ్లి చేసుకున్నా మా వైఫ్. అయితే ఆమె నేను పెళ్లి చేసుకున్న తర్వాత రిజల్ట్ వచ్చేసరికి ఆమె కేశవంతరం కాలేజీలో కాలేజీ ఫస్ట్ వచ్చింది. అప్పుడు దొరికింది నాకు ఒక క్యాండిడేట్ దొరికింది. ఆ క్యాండిడేట్ నన్ను అప్పటి నుండి ఇప్పటి వరకు పీజీ వరకు చదివించాను. ఆమె ఇప్పుడు ప్రజెంట్ మున్సిపల్ ఆఫీసులో వార్డ్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నది. అంతే అందులో చేస్తున్నా. ప్లస్ 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి 7th, చిన్న అబ్బాయి 4th క్లాస్. వేరే వాళ్ళ ఇల్లుంది. అదేవిధంగా చెల్లి కూడా ఇల్లుంది. మదర్ ఫాదర్ ఉన్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇప్పటి వరకు. నెక్స్ట్ ఏంటంటే ఆఫీస్లో షిఫ్ట్ వైజ్ ఉంటాయి. నాకు డ్యూటీ షిఫ్ట్ వైజ్ ఉంటుంది. 2 ఫస్ట్లు, 2 సెకండ్లు, 2 నైట్లు ఉంటుంది. షిఫ్ట్ వైజ్ అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర ఖాళీ ఉండడం ఎందుకు, ఏదో విధంగా రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటా. ఒక 9 years నుంచి రియల్ ఎస్టేట్ చేస్తా, ప్లస్ జాబ్. ఈ 2 ప్రజెంట్లో అయితే బాగానే ఉన్నాం గురువుల దయ వల్ల. ప్లస్ మా అన్నయ్య చెప్పినట్టు రాజేందర్ హైదరాబాద్లో యాక్చువల్గా నేను చెప్పాను, నాకు మా బ్రదర్ చెప్పారు. రవినాయక్ అని ఆల్రెడీ మన స్కూల్లోనే చదివారు. అతను జస్ట్ ఇక్కడ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్నపాటి ఉద్యోగం ఉంది, రా ఒకసారి వచ్చి పో అంటే నేను వెళ్ళాను. దానికన్నా ముందు నేను హుజురాబాద్ జమ్మికుంట్ల పీఈటీగా చేస్తున్నప్పుడు 2 years చేశాను. కాకతీయ హై స్కూల్ సుధాకర్ రావు సార్ దగ్గర చేశాను. అక్కడ నుంచి జస్ట్ వెళ్ళొద్దామని అనుకున్నా. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఏమైందంటే
25కు 7 వచ్చింది, ఫెయిల్ అయిపోయినా. సో కంపెనీ డీటెయిల్స్ గురించి కానీ మేధా సర్వో డ్రైవ్స్ అని కంపెనీ తెలుసు. సో ఆ కంపెనీ రైల్వే ప్రొడక్ట్స్, అందులో ఎట్లయినా జాబ్ సంపాదించాలి, ఫస్ట్ ప్రైవేట్ కంపెనీ అని చెప్పి ఒక అబ్బాయి, అందులోనే నేను గట్కేసర్ల శ్రీ విద్యానికేతన్ నవోదయ ట్యుటోరియల్ ఓపెన్ చేశాను. ఫస్ట్ చేసిన తర్వాత అబ్బాయి వస్తుండే, వచ్చిన తర్వాత మేధలో చేస్తుండే అబ్బాయి. సో ఇలా నాకు నేను 10th ఫెయిల్ అయినా అది ఇదంటే, సరే నేను ఎగ్జామ్ రాపిస్తానని అబ్బాయి కొద్దిగా హెల్ప్ చేశాను. ఆ అబ్బాయి వల్ల నాకు హెల్ప్ చేశాడు. సో ఈ విధంగా మా బ్రదర్ చెప్పడం వల్ల నేను హైదరాబాద్కి వెళ్ళి ఒక కంపెనీలో జాబ్ చేసుకుంటా, ఓపెన్ డిప్లొమా కంప్లీట్ చేసుకుంటా. ఐటీఐ ద్వారా నేను ఐటీఐ ఫిట్టర్ 2011లో నాకు రిక్రూట్మెంట్ పడ్డది. అప్పుడు ఆ విధంగా జాబ్ సోర్స్ వచ్చింది. గురువులందరికీ థ్యాంక్స్ అండి. అదేవిధంగా మా ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకోటి ఈ సిల్వర్ జూబ్లీ యాక్చువల్గా అయితే థ్యాంక్సింగ్ సార్ చెప్తాను సార్. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా వెంకటేశ్వర సార్ ఏం చేసిందంటే, నేను రాను యాక్చువల్గా డిసెంబర్ మంత్ ఎండింగ్ కల్లా యాక్చువల్గా లీవ్స్ ఉండవు సార్ నాకు. దరదాపు నేను ఎక్కువ వాడుతుంటాను, ఎందుకంటే బిజినెస్ చేస్తుంటా కాబట్టి ఎక్కువ లీవ్ వాడుతుంటాను కాబట్టి లేదు. జస్ట్ నేను నిన్న సెకండ్ డే నైట్ చేసి ఈరోజు మెడికల్ లీవ్ పెట్టి ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి వచ్చానండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్. సరే లాస్ట్కి ఏంటంటే ధన్సింగ్ సార్ ఏం చేస్తుందంటే, రవికుమార్ మన ఫ్రెండ్స్ అందరు చెప్తున్నాడు, బాలు వీళ్ళందరూ శోభన్ చెప్తున్నారు కదా, ధన్సింగ్ సార్ ఎక్కడున్నా కానీ వచ్చిందంటే మహేందర్ ఎక్కడున్నా కానీ ఒకసారి కనబడాలి. మహేందర్ పక్కనే ఉంటుండే, జస్ట్ లంచ్ టైంలో లంచ్కి వెళ్తుండే, ఇంటికి వెళ్ళి తినేసేటప్పటికి బెల్ పడుతుందంటే ఫస్ట్ సార్ సోషల్ సబ్జెక్ట్ కాబట్టి రాగానే చాక్పీస్ పడుతుంటే మేము మంచిగా నిద్ర వస్తుండే. ఏ బుద్ధ భగవాన్ నిద్ర పోతున్నారా నేనే నిద్ర మొత్తం పోయేది. కాబట్టి ఆ తీపి జ్ఞాపకాలు ఇప్పుడు కూడా మాకు గుర్తున్నాయి సార్. మీ భయం వల్లనే మేము ఈ స్టేజ్కి ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఇంకోటి ఏంటంటే బాబు సార్ యాక్చువల్గా జల్లి ట్యూషన్ టైగర్ అంటే బాబు సారే. వాస్తవంగా చెప్పాలంటే నాకు 3rd 4th వరకు రావు ఉన్న విషయం. ఎందుకంటే నేను ఇక్కడ ఇందులో నేను 7th వరకే చదివిన, 8th 9th వాసవి, సిద్ధార్థ 10th. ఆ విధంగా ఏదో సార్ ఏంటంటే ట్యూషన్ చెప్తుండే, గిచ్చుతుండే. రవికి మ్యాథ్స్ ఏంటంటే చాలా ఇష్టం కాబట్టి పక్కనే కూర్చోబెట్టుకుంటే నేను ఆడి పక్కన కూర్చొని చూసి రాస్తుండే. సార్ ఏం చేస్తుండే, రా మొహం తీస్తుండే, గిచ్చి లాస్ట్ నా చేయి కూడా సార్ వల్లనే కొద్దిగా డ్యామేజ్ అయింది. కానీ మీరు ఆ రోజు ఇచ్చడం వల్లనే ఈరోజు నాకు కొద్దిగా మైండ్కి ఎదిగింది. నేను వరంగల్లో ఉంటున్నా, నేను డ్రైవింగ్ చేస్తున్నా, నాకు ఒక 2 పాపలు. నేను ఇండియన్ ఆర్మీకి వెళ్ళాను. 2019లో 17 years కంప్లీట్ చేసి రిటైర్ అయ్యాను. ఆ తర్వాత నేను ఖమ్మంలో సెటిల్ అయ్యాను. మా మేడం హౌస్ వైఫ్, నాకు ఒక బాబు ఒక పాప. నేను ప్రజెంట్లీ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ జరుగుతుంది. బాబు 9th క్లాస్. మా వారు వచ్చేసి డెంటల్ టెక్నీషియన్గా చేస్తారు. నేను ప్రైవేట్ జాబ్ చేస్తున్నాను. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపల
నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు? నిన్నటి దారిని ప్రశ్నిస్తాడు తానే. ఉపాధ్యాయులు కలిగించినటువంటి ఉత్తేజాన్ని విద్యార్థుల ద్వారా గ్రామాలలో మార్పు తేయలేరు. కాబట్టి విద్యావంతులైనటువంటి మీరందరూ కూడా తప్పకుండా ఈ పాఠశాలలో నేర్చుకున్నటువంటి విషయాలను మననం చేసుకొని సాటివారికి తోడ్పడటము, ముఖ్యంగా మన పిల్లలకి ఆస్తి అంతస్తులు సంపాదించడం కంటే కూడా విజ్ఞానాన్ని మాత్రమే వారికి మనము నూరిపోసి నేర్పాలి. దానివల్లనే వారు తమ జీవితాలని మలుచుకొని ఆదర్శవంతమైనటువంటి జీవితాలు జీవించడానికి ఉపయోగపడతాయి. ముఖ్యంగా విద్య కంటే మించినటువంటి ధనం లేదు ప్రపంచంలో. విద్య దీని గురించి నేను ఒక చిన్న ఒక శ్లోకం టైప్గా నేను చాలా సమావేశాల్లో కూడా చెప్తుంటాను, అది చెబుతాను. అన్నదానము దానంబే కానీ అన్నము దాములో అరిగిపోవు. ఇప్పుడు మీరు దానం చేశారు మాకు అందరికి అన్నం, మేము ఇంటికి పోయారికేనో లేకపోతే కొంతమంది వరంగల్ లేకపోతే ఖమ్మం అటుపోయేకల్లా హైదరాబాద్ పోతుంటే ఆ గట్కేశ్వర ప్రాంతానికి వెళ్ళి కరిగిపోతుంది. అర్థమవుతుందా? వస్త్రదానము దానంబే కానీ వస్త్రము ఏడాదిలో చిరిగిపోద్ది. కొంతమంది వస్త్రాలు దానం చేస్తారు, ఇప్పుడు మీరు మాకు ఇచ్చారు, రోజు మేము కప్పుకుంటుంటే అవి 1 సంవత్సరం 2 సంవత్సరాలు చిరిగిపోతాయి. గృహదానము దానంబే కానీ గృహము కొంప కొన్నేళ్లలో కూలిపోద్ది. ఇప్పుడు నాకే నా 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 శ్రీమతి ద్వారా నాకు కొంచెం ఆస్తిపాస్తులు సంభవించినాయి. ఆ ఉండే టైంలో పెద్ద బిల్డింగ్ కట్టినాము. ఇప్పుడు కూలిపోయే పరిస్థితుల్లో ఉంటే నేను మళ్ళీ ఒక ఇల్లు కట్టుకున్నాను. అర్థమవుతున్నదా? కాబట్టి అది మంచిదే కానీ దానమే. కానీ దానిని మనము వాడుకుంటున్నప్పుడే మళ్ళీ మన స్థాయిలో కూడా మనము అటువంటి చేస్తున్నప్పుడు దానం చేస్తున్నప్పుడు మాత్రమే అది గొరవడిగా ఉంటాయి. అన్నము, వస్త్రము, గృహము. భూమి దానము దానంబే కానీ భూమి కొన్నేళ్లలో అన్నిలో పాలైపోద్ది. ఇప్పుడు మనం ఆస్తులు సంపాదించుంటాము, భూములు సంపాదించుంటాము, మనం ఉన్నంతకాలం చేస్తాము. మన పిల్లలకి ఏదో ఒక విధమైనటువంటి చెడు అలవాట్లలో లేకపోతే మంచి అలవాట్లు మరొకటి ఉద్దేశం చేయాలని చెప్పి ఆ భూమిని అందులో ఏదో చేసి ఇంకోదానికి పెడతారు. అది అన్నిలు పాలైపోద్ది. అరగక అరిగిపోక చిరగక అన్నిలు పాలుగాక స్థిరమై ఎల్లకాలం ఉండేటటువంటిది ఒకటి విద్య. దానిని మాత్రమే పిల్లలకి మీరు మీ బిడ్డలకి మీ బంధువులకి మీ చెల్లెలకు కానీ అన్న పిల్లలకు కానీ మీ మన ఇళ్లలో అందరు చదువుకున్న వాళ్ళు లేరు. ఎందుకంటే ఒక్కరో ఇద్దరో తల్లిదండ్రులకు నలుగురు ఆ రోజుల్లో బిడ్డ ఒకరినే చదివించేది. మిగతా వాళ్ళని తల్లిదండ్రులు వ్యవసాయ పనుల్లో వాళ్ళు చేసే వృత్తుల్లో వాడుకునేవాళ్ళు. ఆ రోజుల్లో ఇక బయటికి పోయిన వాళ్ళు ఇప్పుడు ఈ ఊళ్ళోనే కొమ్మరి ఐలయ్య సార్ అని ఒక ఆయన ఉండేవాడు. వాళ్ళ కుటుంబంలో ఆయన ఒక్కడే చదువుకున్నాడు. ఆయన చిన్నపాటి ఇంజనీర్. ఆ రోజుల్లో గూడూరుకెళ్ళి చేసిన తర్వాత ఈ మండలంలోకి రావాలని పక్క ఊళ్ళకి బాటలు రావాలని చెప్పి చాలా శ్రమపడి, అప్పుడు బాటలు సరిగా లేవు మా ఊరికి కూడా ఈ ఊరి మా ఊరికి తిమ్మరాయన పాడికి చాలా శ్రమ పడ్డాడు. ఆ రకంగా మనము విజ్ఞానము ద్వారానే కానీ మార్పు తేవాలి కానీ ధనము ద్వారా ఆస్తి ద్వారా తేలేం. కావున విజ్ఞానాన్ని మన పిల్లలకి అది మనం నేర్పాలి. తర్వాత దానము ధర్మం చేయటం కూడా మన పిల్లలకి నేర్పాలి. దానము చేసినట్టయితే పరలోకంలో భగవంతుడి దగ్గర మనం ఏదైనా తప్పులు చేస్తుంటే కూడా అవి మన్నింపబడి మళ్ళీ మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మన దానం మనకి ఇదిగో నీదే ఇది అని చెప్పి ఆదుకుంటుందట. అందువలన దాన ధర్మములలో ఎప్పుడు కూడా మన పునరాలనే చేయాలి. దానం అంటే డబ్బులు కానీ లేకపోతే ఇల్లు కట్టించడం కానీ లేకపోతే బట్టలు ఇవ్వడం కానీ కాదు. మాట సాయం కూడా చేయొచ్చు,
ఎవరైనా ఆసుపత్రిలో ఉన్నారు పెద్ద ప్రమాదంగా పోయి పలకరించేస్తే మహా ఆనందపడతారు. మా ఊరు సార్ వచ్చినాడు, లేక మా ఊరు పెద్ద రైతు గారు వచ్చినారు, మా ఊళ్ళో ఈ చాలా పేదవాళ్ళు మీరు చదువుకున్న అబ్బాయి వచ్చాడు నన్ను పలకరించాడని చెప్పి ఎంతో ఆరోగ్యము, ఎంతో తృప్తి ఇస్తుంది. అందువలన నేను ముఖ్యంగా నాకు ఎక్కువ టైం తీసుకున్నాను. ఒక చిన్న కథ చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే నన్ను ఎంతో ప్రేమగా పిలిచారు కాబట్టి నేను చెప్తాను. గోపాలుడు గోవిందుడు అనేటటువంటి ఇది నేను చాలాసార్లు చెప్పుంటాను. అయినా ఈ సందర్భంలో మీరు కొత్త వాళ్ళు కొంతమంది ఉన్నారు, అందువల్ల నేను చెబుతాను. అది ఇటువంటి పండగ ఒక పాఠశాలలో జరుగుతూ ఉంది. గోవిందుడు ఒక పక్క ఊరి నుంచి ఎల్లాగూడెం చెబుతాను ఉదాహరణగా వస్తూ ఉన్నాడు ఈ బడికి. అయితే పండుగ పెద్దగా జరుగుతున్నారు. అందరూ కూడా మన గురువు గారికి బహుమతులు ఇద్దాము, ఏమిద్దామని ఒక్కొక్కరు 100 రూపాయల కాగితం, 500 కాగితం. ఇప్పుడు కొత్త వచ్చినాయి, ఆ రోజుల్లో లేవులే. ఇట్లా డబ్బులు, తర్వాత పిండి వంటలు, కూరగాయలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు ఇటు కొని రకరకాలుగా తీసుకొని మేము రేపు 5 తెస్తాం 5 తెస్తాం అని చెప్తున్నారు. ఈ గోవిందుడికి తండ్రి లేడు, తల్లి ఒక్కటే ఉన్నది. అయితే నేను ఏమి తీసుకుపోవాలా, నేను గురువుగారికి మా అమ్మ అయ్యాలా, నిన్నటి నుంచి కూలికి కూడా పోవటం లేదు, ఇప్పుడు ఏం పని దొరక్క మా అమ్మాయి ఏం పోవటం లేదు కాబట్టి అమ్మాయి ఏదైనా ఎత్తపోతాను ఇవ్వమంటే నేను ఏమి ఇవ్వలేను బిడ్డ, నా చేతగాదయ్యా, పోతే ఈ రోజు నువ్వు ఏమన్నా బడికి పో, నువ్వు బహుమతి తేలేదని తల్లి పెట్టినా కానీ కూడా అమ్మ నేను బానమ్మా అన్నాడు. అట్టెట్టరా బాబు పోరా అన్నదట. రోజు బడికి పోతుంటే దారిలో ఈ ఎల్లాగూడెం వస్తుంటే ఇక్కడ క్రీస్తునగరం అని ఒకటి ఉన్నది. ఆ రోజుల్లో అడిగి ఉండేది, ఇప్పుడు కొద్దిగా రోడ్డు బడి మంచిగా అయిందిలే. ఆ ప్రదేశంలో పశువులు కాసుకునేటటువంటి గోపాలుడు అనేటటువంటి బాలుడు ఎప్పుడు అరణ్యంలో నింపుకోవడానికి వస్తూ ఉండేవాడు. అప్పుడప్పుడు ముందుగా ఏంద్రా వచ్చావో కాసేపు ఆడుకుందాం అని చెప్పి గీత గీసి అని ఆడుకునేవాళ్ళట. అయితే ఈ రకంగా ఏంద్రా ఇవాళ ఆలస్యంగా వచ్చినావు, బడికి పోవంటే పోవాలి కానీ పోతే ఇవాళ భవనం పెద్ద పండుగ జరుగుతున్నది, నాకు ఏమి లేవు, ఆడేమి లేకపోతే నాకు చిన్న పుచ్చుకుంటానని చెప్పి పోలేదట. అయితే అట్టన ఏం నీకు ఇబ్బందిగా ఉన్నదా, అయితే ఏమైనా ఎత్తపోతావా, అదే మన పల్లెటూరు కదా, పాలు కానీ పెరుగు కానీ కూడా ఇవ్వచ్చు గురువుగారులకి, అన్ని కాయలు ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలని ఏం లేదు, నా దగ్గర ఇవాళ పెరుగు ముంతున్నది, నేను అన్నం కూడా తెచ్చుకోవాలా, ముంతలో మా అమ్మ పెరుగు పోసి ఇచ్చిందని ఆ గోపాలుడు అని ఆ బాబు ఏం చేశాడు, ఈ ముంతంతా పోయి మీ గురువుగారికి ఇవ్వరా, మీ గురువుగారికి ఆ సభలో ఎట్టిస్తానని చెప్పి ఇంటికి పోయి గురువుగారు అమ్మకి అమ్మ పంతులు గారు నేను బహుమతి తెచ్చాను, ఏమనుకోవద్దమ్మా, పంతులు గారు వచ్చినాక నేను బడికారు చెబుతాను అని చెప్పి ఆమెకి ఇచ్చాడట. బాబు ఉండు ఇప్పుడే ఇస్తాను ఎత్తపోదు కానీ మళ్ళీ వస్తావా అంటే వద్దమ్మా అని ఎత్తపోతానట. ఇంట్లో పోయా అమ్మ బిందెలు తప్పాలు అన్నింటిలో పోతుంటే మళ్ళీ ఉంటుందట పెరుగు. అరే ఇది ఎక్కడ రావారం బాబు, ఈ అబ్బాయి ఎంత తీసినా మళ్ళీ వస్తుంది. గురువు గారికి బహుమతి అని తెచ్చాడు, నేను మా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నింపాను, బాబు సాయంకాలం గురువుగారు వచ్చినప్పుడు గురువుగారు అమ్మట్రా అప్పుడు ఎత్తపోదు కానీ అయ్యా అంటే నిండుతుంది మళ్ళీ ఉంటుంది అని చెప్పలా. సాయంకాలం వచ్చాడట, అన్నదట అండి రండి లోపలికి రండి మీ బాబు ఎంత గొప్ప పని చేశాడు శుద్ధిగాని అని పిలిచిందట. ఏంది అనుకుంటా పోయారట లోపలికి గురువుగారు. ఇదిగో అయ్యా ఇంట్లో మన ఇంట్లో బిందెలు నింపా, తప్పాలు నింపిన, పూజాలు నింపిన, పెరుగు ఇంకా వస్తుందయ్యా దీనిలో, అది ఎంత చేతగా కాడ పెట్టానయ్యా అల్పి వచ్చి అన్నదట. అట్టనా, అరే బాబు ఏడున్నావు, నా ఉన్నానండి వాకిల్ దగ్గర, నీ సాటికి అనుకున్నావు రా అన్నాడట. నువ్వు పెరుగు ఎక్కడ తెచ్చావు రా అన్నా. ఎక్కడ లేక నేను ఇవాళ బళ్ళీకి రావద్దు అనుకున్నానండి, అయితే నా దోస్తు దారిలో ఉంటాడు, ఎప్పుడు కలుస్తాడు, ఏమైనా ఎత్తపోవాలా ఇవాళ ఏది లేదు కాబట్టి నేను పోనని అన్నాను. అయితే అని ఆయన నాకు ఇచ్చాడండి, అది తెచ్చి అమ్మగారికి ఇచ్చేసానండి. అరే బాబు ఆ అబ్బాయి ఎవరు చూపెడతారు, ఉన్నాడండి ఎల్లాగూడెం పోయి దారిలో చూపెడతానని తీసుకుపోయాడు. అర్థమవుతుందమ్మా. అయితే తీసుకపోతే అక్కడ గోపాలు నేను వచ్చాను, ఇంక ఎల్లాగూడెం పోతున్నా, రారా కొంచెం అని నీ ముట్ట ఇస్తాను అని అన్నాడట. ఊరికి అట్ట చూపెడతానన్నాడు కాబట్టి ఇప్పుడు నేను రాను, నా పని ఉన్నది అన్నాడట. సార్ మా గురువుగారిని తీసుకొచ్చాను, మిమ్మల్ని చూపెడతానని మాట్లాడిద్దామని అన్నాడట. మీ గురువుగారు అయితే నేను కనపడను, మీ గురువుగారు నన్ను చూడలేడు అన్నాడట. ఎందుకు చూడలేడు, నేను తీసుకొచ్చాను మా గురువుగారికి మాట ఇచ్చానయ్యా అని బతిలాడాడట. అయితే మీ గురువుగారిని కళ్ళు మూసుకోమని ముందు నువ్వు నా రూపం సరిగా చూడలేదు, రోజు ఆడుకుంటుంటే నిక్కరతోటే చూసినావు ఇక్కడ గుట్టల కాడ,
నా రూపం నువ్వు చూసినప్పుడు నీ గురువుగారికి చూసే శక్తి ఉంటుందో లేదో అప్పుడు తర్వాత చెబుతా నేను అని గురుగారిని కళ్ళు మూసుకోమని ఈ అబ్బాయిని చూశాడట. అప్పుడు శ్రీకృష్ణుడు రూపంలో చక్రం పట్టుకొని ఇట్లా ఉన్నాడట. నేను క్రైస్తవునైనా దేవుడనేవాడు ఎవరైనా భగవంతుడనేవాడు అనే అర్థంతో చేస్తున్నాను. అయితే అప్పుడు అన్నాడట, మా గురువు గారికి యొక్క మాట, మా గురువు గారికి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోకపోతే నేనేమి శిష్యుడిని అవుతానండి బాబు, గోపాల్ బాబు చూపించండి. గురువు గారికి కూడా కడుపు నిలబడి గురువు చూసి కింద పడిపోయి, భగవంతుడా నన్ను మన్నించయ్యా, నన్ను వంచనే పాపినని చెప్పి వేడుకున్నాడట. దీని వలన గురువుకే దైవాన్ని చూపినటువంటి విద్యార్థులు ఆ రోజుల్లోనే ఉన్నారు. ఈ రోజుల్లో మీరు కూడా మా అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చారని చెప్పి చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి జీవితంలో. అయితే నేను ఇప్పుడు అన్నీ చెప్పడానికి టైం లేదు కాబట్టి దయచేసి నన్ను మన్నించి మీరు చేయవలసింది ఏంటంటే, ఎవరికైనా కానీ సాయం చేసేటప్పుడు ఈ సాయం చేయొచ్చా చేయకూడదు అనేది ముందు హృదయమే చెప్పుద్ది ప్రతి ఒక్కరికి. అది ఆలోచించుకొని చేయాలి. కొన్నిసార్లు మన సాయం తీసుకొని మనకే దెబ్బతీస్తారు. వాడికి ఏంటి ఉండంగా చేశాడు, వాడి దగ్గర లేని చెప్తాడు వాడు అని అంటారు. పోతే లేనివాడు చేస్తాడు, వాడు పేరు పత్రికలు పొందుదాము, ఆ పెద్దోడిని గడ్డి మించిపోదామని చేసి అంటారంట. కాబట్టి అవసరం ఏదో మన హృదయమే చెప్పుకుందట పక్కోడి అవసరాన్ని, వాళ్ళకి మాత్రమే చేయటానికి మీరు ఆలోచించి చేయమని చెప్తూ నన్ను మర్చిపోకుండా ఎంతో ప్రేమగా ఆదరించి ఇక్కడ పిలిచి మీ అందరి సముఖంలో నన్ను నిలబెట్టించి నా చేత మాట్లాడించినందుకు నాకు ఆనందంగా ఉన్నది. ఈ ఆనందాన్ని నేను ముఖ్యంగా ఈ జల్లి పాఠశాల నా సొంత పాఠశాలగా 5వ తరగతి పడేప్పుడు నేను ఇక్కడే పెద్ద పంతులు ఉన్నా, 7వ తరగతి పడేప్పుడు నేను పెద్దగా పంతులుగా ఉన్నా, 10వ తరగతి పంతులప్పుడు నేను పెద్ద పంతులుగానే ఉన్నాను. అయితే ఇక్కడ ఈ పాఠశాలలో పూర్వం ఒక చిన్న ఇటుకతో ఒక బిల్డింగ్ కూడా లేదు. చిన్న పట్టేసి పిల్లలు అలికి గోనె పట్టేసి కూర్చుంటే నేను దాని మీద కూర్చునేవాడిని. కూర్చొని సార్ అని పిల్లలు తల ఒక పట్ట తెచ్చుకొని పెట్టుకొని చుట్టూ కూర్చునేవాళ్ళు. అట్ట చాలా డెవలప్ చేశారు. నేను ఒక్కనే కాదు, నాకు తోటి ఉపాధ్యాయులు కూడా చాలామంది చేశారు. అయితే ముఖ్యంగా ఈనాడు మీరు మమ్మల్ని సత్కరించినందుకు నేను చెప్పినటువంటి ఈ మాటలను మర్చిపోకుండా జీవితంలో మీకు నాకంటే మంచి విషయాలు చాలా తెలుసుంటాయి. జ్ఞానం అనేది ప్రతివారు కూడా ఆర్జించుకుంటే సంపాదించుకోవచ్చు. మీరు దాన్ని సంపాదించుకుంటూ మన పిల్లలకు కూడా బోధిస్తూ ఇరుగు పొరుగు వారికి ఇళ్ళమ్మటి ఉండేటువంటి వాళ్ళతో కూడా సఖ్యతగా ఉండాలని చెప్పి వాళ్ళు ఏమైనా మనం దూషించినా కానీ అప్పుడు పలకరించాలి. అందరికంటే ముందు తోడబుట్టిన వాళ్ళ మీద ఎప్పుడు దయా దాక్షిణ్యాలతో ఉండాలి. తోడబుట్టిన వాళ్ళు దొరకరు ఎక్కడ కూడా. కొడుకులు దొరుకుతారు, భార్యలు పెళ్లి చేసుకుంటే దొరుకుతారు, లేదా భర్తలు దొరుకుతారు, కానీ తోడబుట్టిన వాళ్ళు దొరకరు. వాళ్ళను దూరం చేసుకోవద్దు. వాళ్ళు కొన్నిసార్లు మనతో కఠినంగా మాట్లాడతారు, కానీ మన మంచి కొరకే వాళ్ళు కఠినంగా మాట్లాడారని చెప్పి మనం వాళ్ళని పలకరించాలి. ఫోన్ ద్వారా ఈ రోజుల్లో పలకరించవచ్చు. మానసికంగా కూడా ఎవరైనా మన తోటి వాళ్ళు పొరుగురులో ఉంటే ఆ ఊరు వాళ్ళు వచ్చినప్పుడు మా అన్నయ్యని అడిగానని చెప్పు, మా అన్న కొడుకుని అడిగానని చెప్పని ఇట్లా కబురు చెప్తే మహా ఆనందపడతారు వాళ్ళు. అట్లాంటివి మీరు మర్చిపోకుండా వాళ్ళపై దయాదాక్షిణ్యాలు ఉంటే మనపై కూడా వాళ్ళు దయాదాక్షిణ్యాలు ఉంచుతారని చెప్పి నేను ఆశిస్తూ ఇప్పుడు మీరు నన్ను సిల్వర్ జూబ్లీ 25 సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ బ్యాచ్ ఇట్ ఈస్ వెరీ లక్కీ బ్యాచ్. ఎందుకంటే సిల్వర్ జూబ్లీ మీకు మ్యాచ్ అయింది. సిల్వర్ జూబ్లీ దగ్గరకు వచ్చినాక మీరు సిల్వర్ జూబ్లీని బేస్ చేసుకొని మీరు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. నేను అనుకుంటా దీన్ని నిర్వాహకులు ఎవరైతే అది కూడా ఆలోచించే చేసేదని నేను ఊహిస్తున్నాను. రాజేందర్ అండ్ అదర్స్. రాజేందర్ గత ఒక వారం నుంచి నాకు టచ్లో ఉంటా ఉండు. సార్ అందరూ రావాలా సార్, అందరూ ప్రాక్టీస్ సార్ ఫోన్ కలుస్తలేదు, మాట్లాడాలి సార్ అంటే సరే నేను మాట్లాడలేదని చెప్పిన. సో ఈ కార్యక్రమాన్ని మీరు ఇంత పకడ్బందీగా నిర్వహించినందుకు ఈ యొక్క 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ బ్యాచ్ లక్కీ బ్యాచ్ అని చెప్పడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. నేను అబ్జర్వ్ చేస్తే చాలామంది మంచి స్థాయిలో ఉన్నారు ఇక్కడ. అంటే మంచి ఉద్యోగాలు, బాగా చదువుకొని డిసిప్లిన్గా క్రమశిక్షణతో పెరిగినటువంటి విద్యార్థులాగా చాలామంది కనిపిస్తున్నారు. మాకు ఇవాళ ఆశ్చర్యం అవుతుంది నిజంగా. మేము చదువు చెప్పినాడు మేము ఇంతగా ఊహించలే. మా ప్రోడక్ట్ ఇంత విస్తరిస్తుంది అని అనుకోలే. వాస్తవంగా చెప్తున్నాం.
ఇవాళ ఎంత హ్యాపీగా ఉందంటే ఉన్న 20 మందిలో ఎంతోమంది చదువుకుని ఉన్నారు. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద పీపుల్ దోస్ హూ గాట్ టు సక్సీడ్ ఇన్ లైఫ్. అదొకటి ముఖ్యమైనటువంటి. తర్వాత మరి ఎవరైనా ఇంకా చదువుకోకుండా ఉన్నారంటే మరి మన ఆశయాలు ఎలా నెరవేర్చుకోవాలనే దానికి నేను సలహా చెప్తాను. మనం ఆశించి కష్టపడి పనిచేసి సాధిస్తే ఓకే హ్యాపీ. మనం ఎంత కష్టపడ్డా కూడా మన ఆశయాలను సాధించుకోలేని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో, కొందరికి కలుగుతుంది అది. అలాంటి వాళ్ళు వాళ్ళ కోరికలను వాళ్ళ పిల్లల రూపంలో తీర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీ పిల్లల్ని చాలా క్రమశిక్షణగా, చాలా డిసిప్లిన్గా, చాలా హార్డ్ వర్క్ నేర్పించి సక్సెస్ వైపు నడిపిస్తే మీకు కలిగే ఆనందం ఇవాళ మాకు కలిగే ఆనందంలాగా ఉంటుంది. ఈరోజు మిమ్మల్ని అందరూ చూస్తే మాకు ఏ రకమైన ఆనందం కలుగుతుందో మరి మీ పిల్లల్ని కూడా అలా చదివించి అలా ముందుకు తీసుకెళ్తే అప్పుడు మీకు చాలా ఆనందం కలుగుతుంది. తర్వాత వాళ్ళ లైఫ్ కూడా సక్సెస్ అవుతుంది. సో ఆ రకంగా మిగతా అందరూ కూడా బాగా చదువుకున్న వాళ్ళు వ్యవసాయం ఏ పని చేస్తున్నారని కాదు, మనం చేసే పనిలో నాణ్యత ఎంత ఉన్నది ఇంపార్టెంట్. ఉద్యోగం చేసే వాళ్ళు ఉద్యోగంలో ఎంత నాణ్యత ఉంది, వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయంలో ఎంత నాణ్యత ఉంది, మనం చేసే పని ఎంత చిత్తశుద్ధితో చేస్తున్నాం, ఎంత ప్రణాళికాబద్ధంగా చేస్తున్నాం, ఎంత ప్లానింగ్గా చేస్తున్నాం, ఎంత పంక్చువాలిటీగా చేస్తున్నాం అనేటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ మనం ఏదో చేసినాంలే అనే కాదు, చేసిన దాంట్లో మనం చేసిన పనిలో ఎంత వ్యాలిడిటీ ఉంది, ఎంత సక్సెస్ ఉంది, ఎంత క్వాలిటీ ఉంది అనేది మనం దృష్టిలో పెట్టుకొని మన ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఆ రకంగా ముందుకు పోతున్నప్పుడు కొందరు చదువుకోలేదు సార్ మేము వ్యవసాయం చేస్తున్నాం, తప్పేం కాదు, వ్యవసాయం చేయడం అనేది తప్పు అసలే కాదు. కానీ దాంట్లో కూడా మనం నూతనమైనటువంటి వ్యవసాయ పద్ధతులు అవలంబించాలి, దాంట్లో కూడా సక్సెస్ సాధించాలి. ఇప్పుడు వస్తున్నటువంటి నూతన వ్యవసాయ విధానాలన్నిటి కూడా మనం వాటిని ఇన్వాల్వ్ చేసుకొని అందులో మనం సక్సెస్ సాధించినప్పుడు అది కూడా మనకి జీవితానికి అభివృద్ధిని, తృప్తిని, సంతోషాన్ని కలగజేస్తుంది. సో ఆ రకంగా మనం ప్రణాళిక చేసుకోవాలి. ఇంటి హౌస్ వైఫ్ ఉన్నది, హౌస్ వైఫ్ అన్నిటికన్నా గొప్ప బాధ్యత. కృష్ణుడు అంటాం ఇట్లా, అది శివపార్వతులని ఒక డిఫరెంట్, రాధాకృష్ణుడు అంటాం ఇట్లా. ఇవన్నీ కూడా ముందు స్త్రీ పేరే వస్తుంది. స్త్రీనే సమాజానికి మూలం, స్త్రీ లేకపోతే సమాజమే లేదు. సో అందుకని ఎవరైతే ఇప్పుడు గృహిణులుగా ఉన్నారో వాళ్ళ పైన మిగతా వాళ్ళందరికన్నా ఎక్కువ బాధ్యత ఉందని నేను చెప్తాను. సో కాబట్టి ఏంటంటే మీరందరూ కూడా మీ కుటుంబాన్ని ఒక మంచి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేసుకోవడానికి కావలసినటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని దాన్ని నిరంతరం కృషి చేయాలి. ఒకటేంటంటే ఇప్పుడు చాలా సందర్భాల్లో చూస్తాం, మనము స్టిమ్యులేట్ అవుతాం, ఏదో ఒక ఉపన్యాసం వింటాము, ఇవాళ నుంచి నేను బాగా చదువుకోవాలనుకుంటాడు పిల్లగాడు. ఒకటేం చేస్తాడంటే ఒక వర్గం పిల్లలు పోయిపోయి వెంటనే పుస్తకం బట్టి కొద్దిసేపు చదివి కళ్ళు మంట పుట్టగానే అవతలేస్తాడు, మళ్ళీ పట్టుకోరాడు. ఇంకొక వర్గం అయితే ఇంకా కొంతసేపు కష్టపడతారు, ఇంకా కొన్ని రోజులు చదువుతారు, ఆ తర్వాత పని చేస్తారు. ఇంకొక థర్డ్ కేటగిరీ ఉంటుంది, వాళ్ళు మొదలుపెట్టారంటే వాళ్ళు అనుకున్నది సాధించినాక వదిలిపెట్టారు. ఆ కేటగిరీ కావాలి మనకి. మనమందరం ఆ కేటగిరీలోకి మారాలి. మనం ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకున్నా అంటే లక్ష్యాన్ని రీచ్ అయ్యేంత వరకు అది ఎంత కష్టం కానీ, ఎంత ఇబ్బంది కానీ, ఎంత బాధ కానీ ఆ లక్ష్యాన్ని చేరుకునే దాకా నిరంతరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం సక్సెస్ని చూస్తాం, అప్పుడే మనకు సంతోషం కలుగుతుంది, అప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది. మనం ఒకళ్ళు అభివృద్ధి చెందంటే మన ద్వారా సమాజం అభివృద్ధి చెందుతుంది. డెఫినెట్గా అందరూ అభివృద్ధి చెందితే సమాజం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. సో ఆ రకంగా మీరందరూ కూడా ఇప్పుడు అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ, ఇక ఆగిపోవడానికి లేదు. అది ఇవాళ నేను ఒక ఇంజనీర్ని అయినా నా పిల్లలు ఇంతకన్నా ఎక్కువ చదవాలని కోరుకున్నారు నాకు. అది ఇంజనీర్ అయినా సార్లే వాళ్ళు ఏం చేయాలి, అది అట్లా కాదు. ఈ అభివృద్ధి అనేది తరతరాలుగా పెరుగుతుంటూ ముందుకు పోతూ ఉంటుంది. ఇప్పుడు ఫ్రాన్సిస్ సార్ ఉన్నాడు, ఫ్రాన్సిస్ సార్ కొడుకు ఇంజనీర్ అమెరికాలో ఉన్నాడు, సార్ టీచర్, వాళ్ళ నాన్నగారు వ్యవసాయదారు. అంటే అభివృద్ధి క్రమంగా జరుగుతుంది, ప్రతి ఫ్యామిలీకి న్యాచురల్ జరుగుతుంది. ఫస్ట్ జనరేషన్ వ్యవసాయదారులు, సెకండ్ జనరేషన్ టీచర్, థర్డ్ జనరేషన్ ఇంజనీర్, ఫోర్త్ జనరేషన్ ఇంకా 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 ఎక్కడికైతే అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ. కాబట్టి ఎవ్వరూ విశ్రాంతి తీసుకోవడానికి లేదు నన్ను అడిగితే. తర్వాత ప్రతి వారికి పనే దైవం, వర్క్ ఈజ్ ద గాడ్. ఎప్పటికీ విశ్రాంతి తీసుకోవడం లేదు. సార్ ఇప్పటికీ విశ్రాంతి తీసుకోడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఆయన చేతన పని చేస్తారు, ఇంటికాడ నేను ప్రతిరోజు అప్లై చేస్తా. కనీసం ఆ బజారు ఇంటి ముందు శుభ్రంగా లేకపోతే ఆయన ఊరుకోడు. పని మనిషి ఒక పక్కన చేస్తుండదు, సార్ కూడా ఒక పక్కన చేస్తాడు. సో దిస్ ఈజ్ ఏ వర్క్ కల్చర్ కావాలి మనందరికీ.
మీరు అమెరికాలో చూస్తే ఎవరి పని వాళ్ళే చేసుకుంటారు. ఆడ స్లేవిజం లేదు, వంట మనిషి ఎవరు ఉండడు. వాడు ఇంజనీరింగ్ చేసినా బీటెక్ చేసి నెలకి ఒక మన భాషలో ఒక 20 లక్షలు సంపాదిస్తున్నా కూడా వాడి పని వాడే చేసుకుంటాడు. ఆ వర్క్కి మనం అంత ఇంపార్టెంట్ ఇవ్వాలి ప్రతి వాళ్ళు. ఒక ఏదో 10 నిమిషాలు పని చేసి నేను అలసిపోయినా, నేను సోల్చిపోయినా, నాకు ఒళ్ళు నొప్పులు వేసినా కానీ ఒక డిసిప్లిన్గా మనం వర్క్ చేసి అలసిపోయే సమస్య ఉండదు. మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ఆరోగ్యానికి మన నడక, మన పని, మన విధానము, మన లైఫ్ ఇవన్నీ కూడా సహకరిస్తాయి. కాబట్టి నేను మేము అందరినీ కోరుకుంటున్నా, మీరు మీ పిల్లల్ని ఇంకా మీకన్నా గొప్పగా అభివృద్ధి చెందే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నాకు హామీ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. ఖచ్చితంగా మీరందరూ మీ పిల్లల్ని దాని ద్వారా ఏమవుతుంది, మీ పిల్లలందరూ కూడా పెరిగితే ఈ సమాజంలో కూడా పెరుగుదల వస్తుంది. ఆటోమేటిక్గా సమాజం ఒక మంచి సమాజం స్థాపించబడుతుంది. అది గురువు చేసే పని కాదు. గురువుతో పాటు గురువు దగ్గర చదువుకున్న విద్యార్థులు కూడా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందుకోసం మీరందరూ నాకు సహకరించండి. ఈ మాట మీరందరూ చేసి తీరాలి. తర్వాత రెండోది ఏంటంటే, మనం ఎంత సంపాదించినా ఎంత ఎదిగినా మన మనిషి యొక్క మంచితనాన్ని కోల్పోవద్దు. మనకు ఉండాల్సినటువంటి తనం ముందు మంచి మనిషిగా బతకాలి. ఫస్ట్ హ్యూమన్ బీయింగ్, మంచి నేచర్ ఉండాలి. కక్షలు, కారుణ్యాలు, దోపిడీలు, దొంగతనాలు, ముఠాయిదాలు ఇవన్నీ పక్కన పెట్టాలి. ఇవన్నీ కాదు, సమాజాన్ని ఇవన్నీ ఏమీ బాగు చేయలేవు. ఒక ప్రేమ, దయ, జాలి, మంచితనం ఈ మాత్రమే పనిచేస్తాయి, సమాజాన్ని అభివృద్ధి చేస్తాయి. కాబట్టి నేను ఆ రోజులలో స్కూల్లో ఉన్నప్పుడు చెప్పిన మాట మళ్ళీ ఇవాళ చెప్తున్నా, మీరే సమాజానికి పునాదులు, విద్యార్థులే. ఇవాళ విద్యార్థులు సమాజంలో అభివృద్ధి చెందుతారు. ఇందాక చెప్పిన సారు రాజకీయాల్లో కూడా జల్లి పిల్లలు ఉన్నారు, బాగా అభివృద్ధి చెందినారని. న్యాయం వాళ్ళు ఎలాంటి రాజకీయం చేయాలంటే న్యాయమైన రాజకీయం చేయాలి. లుచ్చ రాజకీయాలు అసలే చేయకూడదు. నేను స్పష్టంగా చెప్తాను. మా విద్యార్థి అన్నాడంటే ఉన్నాడు అంటే రాజకీయాల్లో వాడు చాలా నికాల్స్గా ఉంటాడు అనేటువంటి ఫీలింగ్ మాకు కలగాలి. అప్పుడు మేము సంతోషిస్తాం, అప్పుడు మేము ఆనందపడతాం. ఇలా మీరందరూ చెప్పిన మిమ్మల్ని అందరూ చూస్తే మాకు అసలు నిజంగా నాకు అనిపించింది ఏం తెలుసా, ఇంత బాగా అభివృద్ధి చేయాలంటే అసలు ఎంత సంతోషం అనిపించింది. ఈ ప్రోగ్రాం కూడా మొన్న నిరంజన్ సారు వాళ్ళ అబ్బాయి మ్యారేజ్కి వచ్చినప్పుడు వాళ్ళు జ్ఞానేశ్వరు వాళ్ళు 2-3 కలిసి ఆ రోజే నేను మొన్న మీకు అవపడలేదు ఏంద్రా అన్న. నాకు యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే బ్యాచ్ గుర్తులేదు కాబట్టి మొన్న అశోక్ వాళ్ళు 2001 వాళ్ళు చేసారు. మీరు అవపడలేదు అంటే సార్ మా 2000 బ్యాచ్ సార్, మేము కూడా ప్లాన్ చేస్తున్నాం సార్ అది అని మొదలుపెట్టారు. ఆ తర్వాత 4 రోజులకే రాజేందర్ ఫోన్ చేసి 45 రోజులు మాట్లాడించిండు. సార్ మీరు అందరు ఖచ్చితంగా రావాలి సార్ అంటే, నేను అందరికి ఫోన్ చేస్తాను సార్లకు కూడా అని చెప్పిన రాజేందర్కి. వస్తాము ఇంకా నేనైతే రిటైర్ అయినా, ఎక్కడికి ఏ ప్రోగ్రామ్కైనా వస్తా, ఏ ప్రాబ్లం లేదు, కొంచెం ఓపుకున్నది, కారు ఉన్నది, వచ్చేస్తారని చెప్పిన. సో ఇప్పుడు ఇందాక ఒక అమ్మాయి చెప్పింది, మా కొడుకు పెళ్ళికో కూతురు పెళ్ళికో రావాలి సార్. ఏ ప్రోగ్రామ్ ఉన్నా కానీ గ్రూప్లో పెట్టండి, ఒకసారి కాల్ చేయండి, ఎంత దూరమైనా ఎక్కడికైనా వస్తాం, అటెండ్ అవుతాం. ఎందుకంటే మీ దగ్గర దొరికిన సంతోషము, హ్యాపీనెస్ మాకు ఇంకెక్కడ దొరకదు. మీరు కలిసినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు మాకు కలిగే సంతోషం ఏంటంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు. దాని తర్వాత ఇంకో విషయం, దాదాపుగా ఒకసారి నేను 4వ తరగతి 5వ తరగతిలో ఉన్నా. అక్కడ చెట్టు కింద కూర్చున్నప్పుడు ఒక తండ్రి, సార్ ఈ పిల్లవాడిని బాగా కొట్టాడు సార్ అని తీసుకొచ్చాను అన్నమాట. నేను బాగా కొట్టాడు సార్ అన్నాడు అన్నమాట. నేను ఆలోచించాను, అది ఏంటిది, ఈయన వ్యతిరేకంగా చెప్తాను, మా కొడుకుని ఎందుకు సార్ అన్నాను కానీ ఈయన కొట్టుకుని అంటాడు ఏంటని ఆలోచించాను. సరే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, నేను తర్వాత కొడతాను. లేదండి సార్ నా ముందు కొట్టాలి, నీ ముందు కొట్టడానికి బాగా అనిపిస్తుంది, నువ్వు వెళ్ళిపో అని వెళ్ళగొట్టిన తర్వాత మళ్ళీ ఈ ప్లాన్ చేశాను. హైదరాబాబు మీరు ఆయన ఇట్లా చెప్తారంటే స్వార్థం దాకా తాగొచ్చి మమ్మల్ని మా అమ్మని బాగుంటారు సార్ అంటే. సార్ జన్మనిచ్చిన తండ్రి తీసుకొచ్చింది కాబట్టి ఆయన చెప్పినా నేను లేదు, ఇంకోసారి తీసుకొని వచ్చిననుకో ఈ బొక్కలు తెగుతాడు, ఈ బొక్కలు మాత్రం తెగుతాను. సరే సరే తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడు రాలేదు, తండ్రి రాలే, పిల్లవాడు రాలే. అట్లాంటి స్కూల్ దాదాపుగా జల్లీలో పడిన తర్వాత మళ్ళీ నేను పోయేటప్పుడు దాదాపు నా స్కూల్ అనేది నాకు 2 పీరియడ్లు ఇచ్చేది. 1వ తరగతి ఏది అలాంటి పిల్లలు వీళ్ళకి అటెండెన్స్ తీసుకున్నారు కానీ ఒక పీరియడ్ అయిపోయింది. 2వ పీరియడ్లో కూడా నేను అందరికీ ఆలు కానీ ఏది కానీ పెట్టించేది. ఒకసారి పాపం ఇక్కడనే ఉన్నది వాళ్ళ ఇల్లు, వాళ్ళ నాయన ఇట్లా గోడకి లేపడం నా స్కూల్కు
ఆయన వస్తాను పిల్లాడు ఎప్పుడు వేసిపోయినా నేను చూడలేదు. పోయి బాబు నన్ను సార్ బాగా కొట్టాను. అరే బిడ్డో నిన్ను కొడుతు నన్ను కూడా కొడుతున్నా బిడ్డో. పిల్లవాడు మళ్ళీ వచ్చి కూర్చోడు. 4 రోజుల తర్వాత వాళ్ళ తండ్రి అట్లా చెప్పింది అనమాట. ఎంత ఆనందం అనిపించింది నాకంటే, చాలా ఆనందం అనిపించింది. పోదాం పాప నీకు ఎట్లా కొట్టింది సార్ నేను అడుగుతాను. రాలే ఆయన కండక్టర్ ఉండి దాదాపు మహారాష్ట్రలో ఎక్కడ యాక్సిడెంట్లో చచ్చిపోయినా ఆయన, మహారాష్ట్రలో ఎక్కడ చచ్చిపోయినా. అట్లాంటి విషయాలు దాదాపు ఈ జల్లి స్కూల్లో ఎన్నో అనుభవించాయి. అట్లాంటి సంఘటనలు దాదాపుగా ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ నన్ను అడగలేదు. గన్సీ సార్ వస్తానంటే ఆడ బండి సౌండ్ వచ్చినా ఎక్కడో సెక్రటరీ అయ్యాను. ఒకసారి ఎస్టీ పిల్లలందరూ దాదాపుగా ఈ గోడలో 7th క్లాస్ వాళ్ళ శోభన్ బాబు అని ఇంకో పిల్లవాడు ఉండే. శోభన్ బాబు పిచ్చోడని గోడ మీద రాసిండు అనమాట. శోభన్ బాబు పిచ్చోడు అంటే రాసిండు అనమాట. రాసే వరకు వాళ్ళ తండ్రి ఏం చేసిందంటే, ఈ పిల్లాడే చేసినని వాడిని ఎవరిట్లు తిట్టుకుంటా వాళ్ళ అమ్మను వాడిని తప్ప నోటుకు వచ్చినట్టు తిట్టుకుంటా బయలు తీసుకొచ్చింది అనమాట. నేను కోపడి నేను చూసుకుంటా పోవాలి, ఎట్లా దూరం గుర్తుపట్టాలి సార్. అంతవరకు ప్రాసెస్ సార్ రాలే, ఎట్లా గుర్తుపట్టాలని అందరికీ నోట్స్ బుక్స్ తెప్పించిన సార్. తెప్పించి ఒక్కొక్క లైన్ చూసిన, రైటింగ్ చూసే వరకు వాడు రాసిలో వచ్చి 2 కాళ్ళు 2 కాళ్ళు పట్టుకున్నాడు అన్న. పట్టుకున్నారు ఏదో కాబట్టి నేనే రాసిన సార్, కానీ ఇప్పుడు చెప్పింది అనుకో మా నాయన మా అమ్మ నన్ను చంపుతారు సార్, లేకపోతే మా అమ్మనే చచ్చిపోతారు సార్. వాడు ఉండరని మిమ్మల్ని వాళ్ళను ఏదో మాట సందర్భంగా చేసి వాళ్ళ ఇళ్ళ పాప వాళ్ళిద్దరూ అన్నదమ్ములు మాటలు పడ్డ పిల్లలు ఇద్దరు రైల్వేలో నౌకరీ చేస్తారు. వాళ్ళు అప్పుడప్పుడు మనకు నెక్కుండా కానీ అక్కడ కలుస్తారనమాట. ఎంత హ్యాపీగా వచ్చి వాళ్ళ సార్ మమ్మల్ని ఆ రోజు ఇది చేసిన సార్ అని చెప్తూ ఉంటారనమాట. ఇలాంటి విషయాలు ఈ ద్వారా దాదాపు పాఠశాలలో కూడా ఎన్నో ఇది చేసినాం. అందుకనే ఇవాళ మీరు కనపడితే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇంత పెద్ద వాళ్ళైనా ఇంత పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసేలా అనిపించింది అనమాట. కాబట్టి మీరు కూడా ముందు మంచి సార్ చెప్పినట్టు నడుచుకుంటూ మంచి జీవితాన్ని గడపాలని, దాదాపు కుటుంబంలో కూడా భార్యాభర్తలు సంతోషం ఉంటేనే మరి సమాజం సంతోషం ఉంటుంది. భార్యాభర్తలు కూడా ఇప్పుడు గొడవలు రాకుండా చూసుకోవాలని మీరందరూ దాదాపుగా పెళ్ళి అయినా అనుకుంటాను. మీరందరూ కూడా మంచిగా ఉండి మరి అబ్బాయిలు కూడా అదేవిధంగా భార్యాభర్తతో కుటుంబాన్ని కూడా మంచిగా నడుపుకుంటూ పిల్లలను బాగా చదివించి మంచి వాళ్ళ పౌరులుగా తయారు చేయాలి. చెప్పదనే చెప్పి మమ్మల్ని ఆలోచింప చేసినందుకు మనస్ఫూర్తిగా చదువుకొని 25 సంవత్సరాల అనుబంధంతో ఈరోజు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరైనటువంటి మీ గురువు గారు మా గురువు గారు అయినటువంటి ఫ్రాన్సిస్ రావు సార్ గారికి నా యొక్క ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే వేదికపై ఉన్నటువంటి మా సోదర ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఇంత డిసిప్లిన్గా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు, మేము కూడా ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకునే అవకాశం కల్పించినందుకు మీకు ప్రత్యేక అభినందనలు. ఇంతకుముందు సార్ వాళ్ళు చెప్పినట్టుగా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. నేను ఈ పాఠశాల విద్యార్థినే, ఈ గ్రామ వాస్తవ్యనే, ఇదే పాఠశాలలో మళ్ళీ పనిచేసే అవకాశం నాకు వచ్చింది. ఇంతమంది ఇంత ఉన్నత స్థానాల్లో ఉన్నారనే విషయాన్ని ఎక్స్పెక్ట్ చేయలేకపోయినా నేను. ఇక్కడికి సమావేశానికి పిలిచినప్పుడు రాజేందర్ ఫోన్ చేసిండు, తర్వాత గ్రూప్ కాల్ చేసి కూడా మాట్లాడించాడు. నాకు హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉండే, సరే చూద్దాము హాస్పిటల్ పోవాల్సిన అవసరం ఉన్నది, హాలిడే వచ్చిందని అనుకున్నా. కానీ ఈ గ్రూప్లో మీరు ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ ప్రణాళిక డిసిప్లిన్ చూసిన తర్వాత ఇది తప్పనిసరిగా రావాలి, లేకపోతే కోల్పోయినట్టు ఉంటుందని కొంచెం లేట్గానైనా సమావేశానికి రావడం జరిగింది. చాలామంది మంచి స్థానాలలో, మాకంటే ఉన్నతమైన స్థానాల్లో ఉండడం జరిగింది. స్థానం ఏదైనా అందరికీ కూడా గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాలే రావు, ప్రైవేట్ ఉద్యోగాలు చేయొచ్చు, లేకుంటే వ్యవసాయం చేసుకోవచ్చు, ప్రభుత్వాలు చేసుకోవచ్చు, గృహిణులు కావచ్చు.
ఏ రకంగా ఉన్నప్పటికీ మనం చేసేటువంటి పనిలో కాన్సన్ట్రేషన్ చేసి డిసిప్లిన్డ్గా ఉండి ఆ స్థానానికి మంచి పేరు తీసుకొస్తే మనం సఫలీకృతమైనట్టే. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థానంలో ఉంటారు. మనకున్న స్థానానికి మనం వన్నె తెచ్చే విధంగా ఇంతకుముందు సార్ చెప్పిండు, గృహిణులు ఉన్నటువంటి అంటే వాళ్ళు బాగా పనిచేస్తే ఆ ఫ్యామిలీ మొత్తం డెవలప్ అవుతుంది, వాళ్ళే ముఖ్యమైన వాళ్ళు అని. కాబట్టి హౌస్ వైఫ్స్గా ఉన్న వాళ్ళకి కూడా వ్యవసాయం చేసే వాళ్ళు కావచ్చు, ఇంకే వృత్తి చేసినప్పటికీ ఆ వృత్తిలో ఒక డిసిప్లిన్గా ఉండి వన్నె తేవాలని. అట్లాగే దాదాపుగా మీరు అంతా కూడా ఒక స్టేజ్లో స్థిరపడ్డారు. కొందరికి డెవలప్మెంట్లో ఉండొచ్చు. ఇక మీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా మీ పిల్లల మీదనే ఉంటుంది. కాబట్టి మీరు ఎంతైతే డిసిప్లిన్గా ఉంటారో, ఎంతైతే బాగా రాణిస్తారో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఫాలోవర్స్గా పిల్లలు కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరికీ కూడా మీరు చేసినటువంటి వృత్తిలో ఇంకా బాగా రాణించాలని, అట్లాగే మీ పిల్లలంతా కూడా మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానాలకి ఎదగాలని కోరుకుంటున్నాను. ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఒక అద్భుతమైనటువంటి సూచన చేశారు. అదేవిధంగా జల్లి మన గ్రామంలో నేను కూడా ఒక ఉపాధ్యాయునిగా కనీసం 9 సంవత్సరాలు పనిచేశానండి. ఫ్రాన్సిస్ గారి బస్సు, గిరి గారి బస్సుగా ఉన్నారు. క్రమశిక్షణతో మన విద్యార్థులకు అంటే ఇప్పుడు మీరంతా మా విద్యార్థులే, మా గురువులే, మేము కూడా మీరు గురువులు లాంటి వాళ్ళు. అలాంటి సందర్భంలో ఇలాంటి సమావేశం మనం ఏర్పాటు చేసుకున్నందుకు చాలా చాలా అభినందనీయంగా, సంతోషంగా, ఇవాళ జీవితంలో ఇంతమందిలో అని ఇక మర్చిపోమని కూడా మీతో నేను సగంగా చెప్పుకుంటూ సంతోషపడుతున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుదేవో భవ. గురువులు కూడా దేవుడు లాంటి వాడు. తర్వాత దేవుడు లాంటి వాడు విద్య నేర్పిన వారు కాబట్టి తల్లిదండ్రులు పాఠశాలకు తోడిస్తారు. కానీ తల్లిదండ్రులు వాళ్ళ కష్టాలు వాళ్ళ సుఖాలు ఎరగకను ఆర్థిక విధానం వాళ్ళు పైసలు కూడా పంపలేకపోతే అలాంటప్పుడు ఆ గురువు చెప్పిన విద్య కనీసం వాళ్ళ జ్ఞానం ద్వారా నేర్చుకొని ఇతర చదువులకు, ఇతర దేశాలకైనా, ఇతర గ్రామ పట్టణాలకైనా ఆ విద్యను అందుకోవడానికి పోవడానికి వాళ్ళకి ఆ పిల్లవాడికి ఆసక్తి కలుగుతుంది. అలాంటి సేవలు చెప్పాలంటే ఒక పుస్తకం అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఇక్కడే ఉండేవాడిని. ఆ బోరింగ్ వేస్తున్నాను, ఇది మంచినీళ్లకు బోరింగ్ లేకుండా. దాని వెనకాల చాలా చరిత్ర ఉన్నది. పిల్లలు అన్నం తిన్న తర్వాత చేతులు కడుక్కోవడానికి ఈ కాలనీలో ఒక బోర్ ఉండేది. అక్కడికి వెళ్ళేది వాళ్ళు. వెళితే అక్కడ స్థానికులు పిల్లల్ని నానా ఇబ్బందులు పెడుతూ ఉండేవాళ్ళు, తిట్టేవాళ్ళు. ఆ విషయం కొంతమంది పిల్లలు నాకు చెవిలో వేస్తే నేను ఎవరితో అయితే ఆ పని అవుతుందో వాళ్ళ చెవిలో వేస్తే ఆ 2వ రోజు ఆ బోరు శాంక్షన్ చేయించుకొని రావడం జరిగింది. వచ్చి ఆ బోరు మిషన్ వచ్చింది. 200 ఫీట్లకు సంబంధించిన పర్మిషన్ అది. 195 ఫీట్ల లోతు పైపులు దించడం జరిగింది. ఒక్కొక్క పైపు 39 పైపులు దించిన 40 పైపు దిగలే. దాంట్లో ఉన్నది లోపల, కానీ అది కొద్దిగా బెండ్ అయి ఉన్నదట. అది గ్రహించి అది చెప్పలేక వాడు ఏం చేసాడు, మేము మొత్తం దిగినాం సార్ 200 నీళ్ళు పడలేదు అని ఇక చదువుకునే పరిస్థితి ఉన్నది. మళ్ళీ బ్యాక్ తీసే పరిస్థితి ఉన్నది. అప్పుడు నేను చూసి రాత్రి ఎంత అవుతున్నదంటే 12 అవుతున్నది. అరే ఒక పైపు ఉన్నది కదా, కిందేదో మట్టి మెత్తగా వస్తున్నది, అంటే కొద్దిగా తేమ వస్తున్నది, జల వస్తున్నట్టున్నది. ఆ ఒక్క పైపు 40 పైపు ఉన్నట్టున్నది, అది వేయండి మీరు. వేస్తే ఏమన్నా ఆశ ఉంటే రాయి కింద పడ్డ నీళ్లు ఉంటుంది, ఎల్లకాలం ఉంటాయట అని మేము విన్నాం. ఏమైనా అవకాశం ఉంటే చూడమని అని అంటే అప్పుడు అరే వీళ్ళు గ్రహించిన 39 వేసినామని చెప్పి ఆ పైప్ వేసి ఆ 5 ఫీట్ల పైపులోనే నీళ్లు పడ్డాయి. ఆ బోరు తదుపరి ఈ సగం ఊరికి మంచినీళ్ళకు ఉపయోగపడ్డది. మన పిల్లలకే కాకుండా మన పిల్లల రోజువారీ అవసరాలు
తీర్చడమే కాకుండా ఈ సమాజం యొక్క అవసరాలు కూడా తీర్చే ఒక నీటి సోర్స్గా మారింది. అంటే ఇలాంటి అనుభవాలు ఈ పాఠశాలలో చాలా ఉన్నాయి. ఇంకొక చిన్న అనుభవం చెప్తాను. ఫస్ట్ టైం ఈ బడిలో 10వ తరగతి స్టార్ట్ అయింది. నేనే క్లాస్ టీచర్గా ఉంటుని. ఆ ఫీజు కట్టడానికి చివరి తేదీ వరకు కూడా మన పర్మిషన్ రాలే. మన ఫ్రాన్సిస్ రావు గారికి తెలుసు. అయితే ఆ పర్మిషన్ రాకపోతే నవంబర్ డిసెంబర్లో పర్మిషన్ ఫీజు కట్టే డేట్ అయిపోతున్నది. ఈ పేరెంట్స్ అంతా ఏది సార్ మిమ్మల్ని నమ్ముకొని మేము ఈ బడిలో వచ్చినాం, వేరే బడికి ఏం చేసుకుందాం కదా, మీరు ఫీజు కట్టడానికి ఫీజు తీసుకుంటలేరు, ఫీజు టైం అయిపోతున్నదని కొద్దిగా వాతావరణం ఉండే. అప్పుడు ఒకనాడు ఆర్జేడీ ఆఫీస్కి పోయినాం. అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు. అక్కడికి వెళితే కాదండి అదంటే ఇదంటే అని వాళ్ళు కొద్దిగా చీదరించుకోవడం మొదలుపెట్టారు. మీరు ఇంత లేట్గా ప్రాసెస్ స్టార్ట్ చేసింది అది అని ఏదో అంటే అట్లా కాదండి, మీకు ఏమైనా లంచం కావాలంటే మీ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి, మేము ఇస్తాం. కానీ ఇప్పుడు మేము ఆ పర్మిషన్ తీసుకోకుండా ఊళ్ళోకి వెళితే మమ్మల్ని బడితలు తీసుకొని కొడతారు ఆ పేరెంట్స్, ఆ విద్యార్థుల పేరెంట్స్ అని చెప్పి మేము గట్టిగా అంటే వాళ్ళు ఇంత ఆ లంచం ఫిగర్ చెప్పి మీరు ఇక ఇంత అయితే ఖర్చు 4 గంటల వరకు రాండి, మేము తయారు చేసి పెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మేము వచ్చి అశోకలో అన్నం తిని మళ్ళీ అటు ఇటు రోడ్ల మీద తిరిగి 4 గంటలకు పోయి తీసుకొని వచ్చాం. ఇగో ఇంత ఒక ఇన్స్టిట్యూషన్ వెనకాల చాలా ఉంటాయి. అందులో ఆ అనుభవాల్లో నేను కొన్నింటిలో పాల్పంచుకోవడం జరిగిందో ఈ 2 మీకు చెప్పాను. ఇక విద్యార్థులు మీ బ్యాచ్కు నేను 2వ తరగతిలో వచ్చి ఉంటా. మీరు 8వ తరగతికి వచ్చే వరకు నేను ఈ ప్రాంగణంలో ఉన్న పాఠశాల ప్రాంగణంలో ఉన్నా. తదుపరి నేను 98లో ఇక్కడ నుంచి తబాదలా రావడం జరిగింది. 7th క్లాస్ మీరు 7th 8th ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు నేను వెళ్ళడం జరిగింది. అయితే మీరంతా కూడా ఇప్పుడు 40 ఏళ్ల ప్రాయంలో ఉన్నారు. 40 ఏళ్ల ప్రాయం అంటే అటు యువకులు కాదు, ఇటు వృద్ధులు కాదు, అన్ని రకాల అనుభవాలు మీకు ఉన్నాయి. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు అయితే ఏంటి, ఇక్కడ మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి క్రమశిక్షణ అయితే ఏంటి, మీరు సమాజంలో ఎలా ఉంటారో మాకు చెప్పగానే చెబుతున్నారు. అర్థమైందా? ఇక సమాజంలో కానీ మీ కుటుంబంలో కానీ మీ పిల్లల్ని పెంచడంలో కానీ మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకోవడంలో కానీ మీకున్న క్రమశిక్షణను మేము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీరు ఎంత క్రమశిక్షణాయుతంగా మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారో మీ పిల్లల్ని, మీ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు కూడా ఈ శిక్షణ మీరు ఇవ్వాలని చెప్పి, ఇవాళ సమాజంలో ఆధునిక పోకడలు వెరితరలు వేస్తూ ఉన్నాయి. మీరు చూస్తున్నారు సమాజం ఏ విధంగా చెడుదారిలో పయనిస్తూ ఉన్నదో. ఆ ప్రభావాన్ని మీ పిల్లల మీద పడకుండా మీరు పెంచుకున్నట్లయితే అదే మీకు శ్రీరామ రక్ష. కాబట్టి దయచేసి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేసేది అంటే కాలాతీతం అవుతున్నది. మీ పిల్లల్ని డిసిప్లిన్డ్గా పెంచుకోండి. ఈ ఆధునిక సమాజ పోకడల యొక్క ప్రభావాన్ని మీ పిల్లల మీద పడకుండా చూసుకోండి. అప్పుడు మీరు బాగుంటారు, సమాజం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది. నాకు ఒక్కటి ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఎప్పుడైనా సమావేశం పెట్టి విద్యార్థుల్ని మాట్లాడమని పిలిస్తే ఒక్కొక్కరిని బొట్టు పెట్టి చేయబట్టుకొని పేరు 4 సార్లు పిలిచి లేపాల్సి వచ్చేది. ఇవాళ మీరు ఒక్కొక్కరు వచ్చి మిమ్మల్ని పరిచయం చేసుకోరా బాబు 2 ముచ్చట్లల్లా అంటే ఒక్కొక్కడు ఒక ఉపన్యాసం ఇస్తున్నారు. అంటే ఒక్కొక్కరు అనర్గళంగా ఎంత బాగా మాట్లాడుతున్నారండి. మీ మాటలే చాలు మా శిక్షణ ఎట్లా ఉన్నదో తెలుసుకోవడానికి. అర్థమైందా? ఎట్లస్ టెస్ట్ ఇవన్నీ కూడా ఎంత బాగా మాట్లాడుతున్నారు మీరు, ఎంత ఫ్లో ఉన్నది, ఎంత ఎక్స్ప్రెషన్ ఉన్నది, ఎంత అర్థవంతంగా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇంకొక విషయం నేను ఆశ్చర్యపోయింది ఏంటంటే ఒక ప్రభుత్వ పాఠశాల నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు 10వ తరగతి నుంచి మీరు ఒక్కొక్కరు చూస్తుంటే డబుల్ పిహెచ్డీలు, రీసెర్చ్లు, హౌస్ కీపర్స్ కూడా మీరు ఎంఏ ఇంగ్లీష్లు. అరే ఏంటిది? ఇది గవర్నమెంట్ స్కూలా లేకపోతే ఒక ప్రైవేట్ కార్పొరేట్ స్కూలా? ఐ వండర్డ్. చాలా ఆనందం వేసింది, చాలా సంతోషం. కడుపు రెండింది, తినకుండానే కడుపు రెండింది. అర్థమైందా? వెరీ గుడ్. చాలా బాగా మీ బ్యాచ్ను మేము
ఈ ఇక్కడ ఉన్నటువంటి మేము వచ్చి ఇప్పుడు ఒక 7-8 గంటలు ఈ ప్రాంగణంలోకి వచ్చి అవసరం కావచ్చు. చాలా ఆనందంగా చాలా ఎంజాయ్ చేస్తాం మేము. మీరు ఎక్కడ కలిసినా దయచేసి మీ ముఖాలు మేము గుర్తించలేకపోవచ్చు, ఎందుకంటే మా ఫేసెస్ సేమ్ ఉంటాయి. ఎందుకంటే మేము ఎదిగిన తర్వాత మేము ఒక కాంక్రీట్ రూపాన్ని సంతరించుకున్న తర్వాత మీ అనుభవంలోకి వచ్చాం. అర్థమైందా? మీరు చిన్న పిల్లలు అయితే ఇప్పుడు మిమ్మల్ని చూస్తే మమతా ఉన్నది, ఆ అమ్మాయి క్లాస్లో ఎట్లా ఉన్నదో మాకు ఒక విజన్ ఉంటుంది. మీ బొమ్మ ఆ తర్వాతనే గురువు. ఆ గురువు ఈ సమాజానికి ఎలాంటి వారి అవసరమో దాన్ని మిమ్మల్ని మలిచి తొలిచి రూపంలో వివిధ ఒక డాక్టర్గా, ఒక ఇంజనీర్గా, లేకపోతే ఒక సైనికుడిగా ఇలాంటి ఈ సమాజానికి కావాల్సినటువంటి వివిధ రూపాలను అందించేటువంటి శక్తి ఉపాధ్యాయ వృత్తికి ఉంది. ఆ ఉపాధ్యాయుని యొక్క వృత్తి చాలా పవిత్రమైంది. ఎందుకంటే ఆ వృత్తి ద్వారా మీరు ఎంత ప్రయోజనం పొందుతారో మా ఆత్మ మా హృదయం అనేది ఆ రకంగా సంతృప్తి చెందుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి వాళ్ళని చాలా అభినందించాలి. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం కొంతమందే ఉంటారు, కానీ అందరినీ ఆర్గనైజ్ చేయడం అనేది చాలా విషయం. మా ఉపాధ్యాయులు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మేము మీకు గురువురం అని మీరు అనుకుంటారు. నాకు మొదటగా నాకు గురువు ఇక్కడ ఉన్నాడు. ఈ గురువు దగ్గర నేను ఫస్ట్ విద్యను అభ్యసించిన 1990 2000 బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని చెప్పని మీరందరూ జల్లి జడ్పీఎస్ఎస్ను వేదికగా చేసుకొని ఏర్పాటు చేసి గురువర్యులను మరియు మీ యొక్క సహచరులను అందరినీ అంటే మీ క్లాసు వాళ్ళందరినీ అంటే మీరు అప్పుడు ఏ క్లాసులో ఎవరెవరు ఉన్నారో మీరు అందరు గుర్తుపెట్టుకొని తెలుసుకొని ఇక్కడ జల్లి పాఠశాలలో పట్ట అంటే ఇక్కడ ఈ వేదిక ఫస్ట్ ఏర్పడడానికి ఒక బోరింగ్ ఉదాహరణ చెప్పాను. ఎవరు? మన సంజయ్ కుమార్ సార్. బోరింగ్ ఉదాహరణ అది బోరింగ్ అనేది అది రోజువారీ కార్యక్రమంలో అదొక ముఖ్య భాగం. కానీ ఇక్కడ ఈ స్కూల్ ఏర్పడడానికి ఎంత కష్టపడ్డామని చెప్పంటే అది మామూలు కష్టం కాదు. నేను ఒక 7 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ స్వర్గీయ గోవర్ధన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఇక్కడ పేరెంట్స్ కమిటీ టీచర్గా పెట్టిండు. అప్పుడు మన ప్రాంతరావు సారు ప్రధాన ఉపాధ్యాయులు. ఇక్కడ స్టాఫ్ కావాలి, హై స్కూల్ కావాలంటే ఫస్ట్ స్టాఫ్ కావాలి. ఆ స్టాఫ్ కావాలని చెప్పంటే ప్రైవేట్ వాళ్ళని పెట్టాలి, గవర్నమెంట్ స్టాఫ్ లేదు ఇక్కడ. ఆ లేని టైంలో కూడా ఊళ్ళో నుంచి ఒక 4 తీసుకొని వచ్చి పెట్టి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలని చెప్పంటే స్కూళ్ళకి రావు కాబట్టి డొనేషన్స్ వసూలు చేయాలి. ఒక్కొక్కరు తిట్టేవారు, మీరు పనిలే అంటే అందరు పడేవాళ్ళు ఉన్నారు కదా, ఒకరంటే ఒకరు పడని వాళ్ళు ఉంటారు. రాజకీయంగా పడని వాళ్ళు ఉంటే వేరే గ్రూప్ వాళ్ళు ఏం చేసిందంటే తిట్టేది వసూలు చేస్తాను. వసూలు చేయడానికి ఒక 3 సంవత్సరాలు మహాశక్తివంతులు లేకుండా పనిచేస్తేనే ఇక్కడ హై స్కూల్ వచ్చింది. ఆ సందర్భంలో డైనమిక్ స్టాఫ్ తీసుకొని వచ్చింది ఎవరు? గోవర్ధన్ రెడ్డి గారు. ఆ డైనమిక్ స్టాఫ్ ఉండడం వల్లనే ఇవాళ మీరు ఈ విధంగా తయారైంది. ఇవాళ 25 సంవత్సరాలకు కూడా మీరు గుర్తుపెట్టుకొని వీళ్ళందరినీ ఒక వేదిక మీదకి తీసుకొని వచ్చి ఇక్కడ జల్లి గ్రామాన్ని, ముఖ్యంగా జల్లి గ్రామాన్ని అంటే నలువైపులా ఇక్కడ పూర్వ విద్యార్థుల సమ్మేళనం అని చెప్పారంటే మన యొక్క జల్లి విలేజ్ని మీరు ఎక్కడెక్కడైతే మీరందరూ ఎక్కడెక్కడ స్థిరపడున్నారో అక్కడ మా జల్లి గ్రామంలో కూడా మేము చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో మేము అందరం ఒకటై మా ఉపాధ్యాయులను కలుసుకొని ఈ విధంగా సన్మానించుకున్నాం, మంచి చెడులు మాట్లాడుకున్నాం అని చెప్పారంటే ఈ జల్లి యొక్క పేరు ప్రతిష్టలు నలువైపులా వ్యాప్తి చెందడానికి మీరు చేసినటువంటి కృషి మామూలు కాదు. ఎందుకంటే దాదాపు చదువుకుంటారు పోతారు, ఎక్కడెక్కడ పోతున్నారు. ఇవాళ ఎవరు గుర్తుపెట్టుకోవడమే. గురువులను కానీ తల్లిదండ్రులను ప్రేమించిన వాడు, గురువులను ప్రేమించిన వాడు జీవితంలో చెడిపోయిన వాడు లేడు.
ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులను ప్రేమించాలి, గురువులను ప్రేమించాలి. అప్పుడు మీ పిల్లలను కూడా మీరు సరైన మార్గం లోపల నడిపించడానికి మీకు అన్ని అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. చిల్లుమని చల్లని పవనం, ఆ వెనక్కి వెచ్చని కిరణం, అందరిని తరిమెను త్వరగా రమ్మని, రారమ్మని. వేకువే వేచిన వేళలో లోకమే కోకిలై పాడుతుంది. Life is beautiful, 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 life is beautiful. Life is beautiful, life is beautiful. ఆహా ఆహా అది ఒక ఉదయం, ఆశలను తడిమిన సమయం, ఆ క్షణమే పిలిచాను హృదయం లే అని, లే లే అని. రోజంతా చేరి సాగించేటి చిలిపి చిందులు, కొంటి చేష్టలు, పెద్దోళ్ళ ఎంట బయట మాపై విసిరే చిన్ని విసురులు, కొన్ని కసురులు. ఎందైనా వానైనా ఏం తేడా లేదు, ఆగవండి మాకు గంతులు. కోరికలు, నవ్వులు, బాధలు, సందడులు, సంతోషాలు పంచుకోమన్నది ఈ అల్లరి 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 జీవితం.
వలలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం ఆడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా మారిపోనిది ఫ్రెండ్ ఒకడే కాలేజీ స్నేహం ఎప్పుడు అంతం కానిదే ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా ఎక్కడక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా అన్నిటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా Oh, when